హాయ్ అండి, శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. మీకు గాని మన ఆడియో నవలలు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది శ్రోతలకు మన ఛానల్ చేరువవుతుంది. ఇక నవల్లోకి వెళ్ళిపోదామా? ఈరోజు మీరు వినబోయే నవల జీవన వీణ. పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించారు. అప్పన్న శాస్త్రి గారు ఆశ్చర్యంగా అరుగు దిగారు. అటు వాకిట్లోకి 2 అడుగులు వేసి వీధి పొడవునా దృష్టి సారించి చూశారు. ఎందరో వస్తూ పోతూ ఉన్నా తమ ఇంటికి వస్తున్న వాళ్ళెవరూ కనిపించలేదు. రెట్టింపు ఆశ్చర్యంతో తిరిగి ఇంట్లోకొస్తూ వచ్చేది ఎవరు, శివా అని ప్రశ్నించారు. చిన్న ఏనుగు గున్నలా ఉన్న హోల్డాళ్లు, ఓ పెద్ద సూట్ కేసు, పొళ్ళో కూరలో 2 వెదురు బొట్లు ఓ పక్కగా దింపి కూలి కోసం నిలబడున్నాడు కూలివాడు. కూలివాడు శాస్త్రిగారికి పరిచితుడే. ఇల్లు తెలియక వచ్చారు అనుకోవడానికి ఆస్కారం లేదు. అయితే వస్తున్న చుట్టమెవరు? ఆయన సందేహం క్షణం తర్వాత తీరిపోయింది. సంజన్న బాబుగారు వత్తండారు సామి. వెనకెవరో నిలబెట్టి మాట్లాడుతున్నారు. మిలిటరీ డెరసలో ఎంత దర్జాగా దిగినారో. అందరి కండ్లు ఆయన మీదే. అయితే సామి, అబ్బాయిగారు వస్తున్నట్టు మీకు తెలీదా? 5 ఏళ్ల క్రితం బిఏ తప్పిన సంజయ్ ఇంట్లో చులకన చేయబడి ఎవరితో చెప్పా పెట్టకుండా ఆర్మీలో చేరిపోయిన వృత్తాంతం శివుడికి తెలుసు. ఈ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా అతడు ఇంటివైపు తొంగిచూడని సంగతి కూడా తెలుసు. శివుడికి జవాబిచ్చే అవసరం లేనట్టు ఉదాసీనంగా మారిపోయి అరుగుమీద కూర్చున్నారు శాస్త్రిగారు. సంజయ్ వస్తున్నాడా? జ్ఞానాంబిక చేతిలో పని వదిలేసి వచ్చినట్టుగా ఉంది. ఆవిడ తడబడే అడుగులతో తలవాకిలి దాటబోతుంటే గంభీరంగా లయబద్ధంగా పడుతున్న మిలిటరీ వాని అడుగులు సమీపంగా వినవచ్చి మరింత తడబడిపోయింది. బాబూ, నువ్వు యుద్ధంలోకి వెళ్లిపోయావని తెలిసిన రోజు నాకు 2 కొడుకులు మిగిలారనుకున్నాన్రా. మళ్ళీ ఇంత కొడుకు నాకు పుడతాడనుకోలేదురా తండ్రి. ఎప్పుడూ వీధి గడప దాటని జ్ఞానాంబిక అది వీధి వాకిలి అని, కొడుకు ఆలింగనం చేసుకున్న అపూర్వ క్షణాల్లో ఈ లోకమే మరిచిపోయిందని తెలీదు. కొడుకే ఇంట్లోకి నడిపించుకుపోయాడు తల్లిని. తల్లి 2 భుజాల మీద చేతులు వేసి అలా దూరంగా నిలబెట్టి తదేకంగా తనివి తీరగా చూసుకోసాగాడు సంజయ్. ఈ తల్లినా తను 5 ఏళ్లు విడిచుండి? ఈ తల్లినా ఎదిగిన కొడుకును దూరం చేసి గుండెల్లో కుంపటి వెలిగించింది? సంజయ్ పెదవుల మీద ఓ విషాద మందహాసం ఉదయిస్తే కళ్లల్లో ఆనందంతో కూడిన నీళ్లు చిందాయి. అమ్మా! గుండె లోతుల నుండి అంత తీయగా ఇంకెవరూ పిలవలేనట్టుగా పిలిచాడు. తల్లి చిన్ని చేతుల్లో అంత భారీ దేహము 6 నెలల పాపలా ఒదిగిపోయింది. జ్ఞానాంబిక 6 పిల్లలకు తల్లైనా 40వ పడిలో పడిన పిల్లల బొమ్మలా ఉంటుంది. దూరం నుంచి చూసి కొత్తగా కాపురానికొచ్చిన కోడలు అనుకోవాల్సిందే. తల్లి ప్రేమామృతంలో తప్పతడిసిపోయిన సంజయ్, బాబూ బట్టలొదిలేసి కాళ్ళు కడుక్కో అని అతడికేదో సమకూర్చే ప్రయత్నంలో హడావిడిగా లోపలికి వెళ్లిపోవడంతో తండ్రి దిక్కు చూపులు మరల్చాడు. ఆయన అరుగు మీద 2 చేతులు ఆంచి కాళ్లు అరుగు కిందకి జారవిడుచుకుని వీధిలో వచ్చేపోయే జనాన్ని నిర్లిప్తంగా చూస్తున్నారు. ఓ నాన్న, నువ్వెప్పుడూ ఒక రాయివే, సంజయ్ బరువుగా అనుకున్నాడు. కర్తవ్యము క్రమశిక్షణ తప్ప మరొకటి మనిషికి అవసరమని ఆయన జీవితంలో ఎరుగడు. తెలిస్తే ఈనాడు ఆయన 2వ కొడుకు మిలిటరీ వాడయ్యేవాడు కాదు. సంజయ్లో గతం చక్రంలా తిరిగింది. ఏనాడు పరీక్ష తప్పని సంజయ్ బిఏ పరీక్ష తప్పాడు. పోయిందని నమ్మలేకపోయాడు సంజయ్. తను ఏనాడు మొద్దబ్బాయి అనిపించుకోలేదు. పరీక్ష కూడా బాగానే రాశాడు. చదివితే కదా పాస్ అయ్యేది. తండ్రి ఈసడించి పారేశాడు. బాగుంది, చదవనివాడైతే ఇన్నాళ్లు ఎలా పాస్ అయ్యాడు? వాడికి సంవత్సరం గ్రహబలం చాలేదు నాన్న. పెద్ద కొడుకు విశ్వనాథ్ తమ్ముణ్ణి వెనకేసుకొచ్చాడు. పాపం, గ్రహాలు వెళ్లి వీడి పరీక్షను దిద్దిపెట్టాయి. ఫెయిలైన కొడుకును ఓ పురుగులా చూశారు అప్పన్న శాస్త్రిగారు. ఆయనకు ఆది నుండి ఈ కొడుకు మీద సదాభిప్రాయం లేదు. ఈ ఇంట్లో ఆయన నియమాలను ఆంక్షలను ఉల్లంఘించి వెచ్చలవిడిగా ప్రవర్తించేది సంజయ్ ఒక్కడే. నిద్రలేచింది మొదలు పడుకునే వరకు ఇంట్లో ప్రతి పని ఆయన ఆజ్ఞానుసారం నిర్దిష్టంగా జరిగిపోవలసిందే. ఎవరితో ఎంతవరకు సంబంధం ఉంచుకోవలసింది, ఎంత పరిచయం పెంచుకోవలసింది ఆయన గీచిన గీటు ప్రకారమే జరగాలి. పెద్ద కొడుకు తండ్రి ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించి పితృవిధేయుడు అనిపించుకున్నాడు. సంజయ్ కాక మిగతా పిల్లలు చిన్నవాళ్లు. తండ్రి మాట వాకిట్లో వినబడితే ఏమోలో ఒదిగి కూర్చుంటారు. కాని సంజయ్ ప్రకృతి అందుకు విరుద్ధం. తన మతమే తనది. చిన్నప్పటినుండి కూడా తండ్రి దెబ్బలకు జడిసేవాడు కాదు.
గడసరితనంతో పాటు మొండితనం, నిర్లక్ష్యం జాస్తి అతడిలో. చిన్నతనంలో చిలిపి చేష్టలు, వయసులో ఆడపిల్లల్ని ఆట పట్టించడం లాంటి అల్లరితనం, సినిమాలు, షికార్లు అన్నీ ఉన్నాయి అతడిలో. అయితే చదువులో వెనకన్న మాట వినరాకపోవడంతో అతడి మీద పెద్దగా చర్య తీసుకునే అవసరం కనిపించలేదు శాస్త్రికి. ఈసారి BA ఫెయిల్ కావడంతో ఆయన గారి ఆగ్రహానికి అవధులు లేకుండా పోయింది. తను పరీక్ష తప్పడం వల్ల ఇంట్లో అందరూ తనను చిన్నబుచ్చుతున్నట్లు ఫీల్ అయ్యాడు సంజయ్. ఇంట్లో వాతావరణం అతనికి చిత్రంగా, దుర్భరంగా తోచింది. 2 రోజుల తర్వాత జరిగిన ఓ సంఘటన అతడిని ఇంటి మీద విముఖుని చేసింది. ఆఖరివాడు ఉమ తన జతగాళ్లతో కలిసి రంగన్నగారి దొడ్లో దానిమ్మకాయలు దొంగతనం చేసి గోడ దూకుతుంటే సంజయ్ చూశాడు. ఉమ గడపలో అడుగు పెడుతుంటే ఫుట్బాల్ను తన్నినట్టుగా ఒక్క తన్ను తన్నాడు. వెళ్లి విసురుగా గోడ కొట్టుకున్నాడు ఉమ. నుదురు టమోటా పండ్లా పగిలింది. ఈ వెధవల సహవాసం ఎప్పటినుంచిరా? దొంగతనం చేయబట్టి ఎన్నాళ్ళైంది? కొట్టకన్నయ్య, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను. వేణుగాడి జత కూడా పట్టను. అయినా సంజయ్ ఆగ్రహం చల్లారలేదు. చేతులే కాదు, కాళ్లు కూడా పనిచేస్తున్నాయి. అదే క్షణంలో తల్లి రౌద్రంగా సంజయ్ ఎదుట నిలిచింది. నువ్వే ఒక రౌడివి, వాణ్ణి కొట్టే అధికారం నీకెక్కడదిరా? వెళ్ళా ముందు నుండి. నువ్వో మహావ్యక్తివై వచ్చినాడు తమ్ముడిలాంటి వాళ్లను చకదిద్దుదుగాని. ఉమను ఒళ్ళోకి తీసుకుంది జ్ఞానాంబిక. తను దండిస్తున్నవాడి ముందే అపరాధి కావడం ఎంత అవమానం! సంజయ్ ముఖం కందగడ్డలా అయింది. నేను మహావ్యక్తిని వచ్చిన రోజు నీకు 3 కొడుకులను లెక్క వేసుకో. సంజయ్ సుడిగాలిలా బయటపడ్డాడు. 5 ఏళ్ల తర్వాత ఇంటికి తిరిగొస్తున్న అతడు మహావ్యక్తి కాకపోయినా ఒక ఉన్నతమైన గౌరవం దేశం అతడికిచ్చింది. ఆ గర్వం అణువణువున అతడిలో ఇముడుంది. అందుకే సగర్వంగా సంజయ్ ఇంటికి బయలుదేరాడు. భోజనాల గదిలో పీటవాల్చబోతున్న జ్ఞానాంబిక నివ్వెరపాటుతో నిలబడిపోయింది, భర్తకేసి రెప్ప కొట్టకుండా చూస్తూ. ఏంటి అలా చూస్తావు? నా సంగతి నీకు తెలీదా? నీకు 3 కొడుకులు ఉన్నారనుకుంటున్నావేమో గాని నాకున్నది 2 కొడుకులే. అయితే వాణ్ణి ఇంట్లోకి రానివద్దంటారా? అపనమ్మకంలోనే ఆవేదన వ్యక్తపరుస్తూ అంది. తిరిగొచ్చిన కొడుకు నాకు ఒక చండాలుడితో సమానం. పంది మాంసం పీకు తినందే వాడి కండలు పెరగలేదనుకుంటా. నువ్వేమో వాడి కండలు చూసుకుని గర్వపడుతున్నావు. జ్ఞానాంబిక అసహనంగా పీట తీసుకుని అవతలకు నడిచింది. నీకంత కోపం రానక్కర్లేదు. మీ తల్లి కొడుకులు నన్ను కులభ్రష్టుని చేయదలుచుకుంటే చెయ్యండి. ఎంత కోపం తెప్పించే సందర్భంలో కూడా మగడికి ఎదురు తిరిగి మాట్లాడకపోవడమనే సుగుణమొకటి జ్ఞానాంబిక వంటబట్టించుకుంది. ఈ గృహం ఏది ఆమెకెప్పుడూ ఒక స్థానం ఇవ్వలేదు. తన గృహ సామ్రాజ్యంలో భార్యనొక గొర్రెను కాచినట్టుగానే కాచాడు. అయితే జ్ఞానాంబికలో ఆలోచనలు లేవా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ 20వ శతాబ్దపు ఆడపిల్లలో ఎన్నెన్ని భావాలున్నాయో ఆవిడకు అన్ని భావాలు ఉన్నాయి. తన హక్కును, తన స్థానాన్ని ఉన్నతంగా నిలుపుకోవాలంటే యుద్ధం ప్రకటించాలి. ఫలితం ఊహించగల తెలివిపర్రాలు గనుక ఆ పని ఎప్పుడూ చేయలేదామె. ఉద్వేగానికి అజ్ఞానం జతపడిందంటే ఆ కుటుంబం ఎప్పుడో అసహ్యంగా తయారై ఉండేది. దాని ప్రభావం పిల్లల మీద పడేది. జ్ఞానాంబిక సహనం వల్లే ఆ ఉపద్రవం ఆ ఇంట్లో జరగలేదు. ఒకరి చేతి మీదుగా నడుస్తోంది సంసారం. సంజయ్ ఒక్కడు భ్రష్టుడనిపించుకుంటే అనుకోని, అప్పన్నగారి పిల్లలను చూసి నేర్చుకోండ్రా అంటుంటారు సాధారణంగా. ఆ గౌరవం ఆయనకు దక్కింది అంటే దాని వెనక ఎంత సహనం, ఎంత నిండు గుండె ఉందో ఎవరికెరుక? వెర్రిమూలకం అనిపించుకునే జ్ఞానాంబిక, బాబూ, మీ నాన్న మనసు నువ్వు ఎరిగిందే. ఆయన మీద కోపంతో నా కడుపులో చిచ్చుపెట్టి పోవుగా. సంజయ్ స్వచ్ఛంగా నవ్వాడు. నాకెందుకమ్మా కోపం? ఆయన ఆచారనిష్టల్ని నేను నిలపలేకపోయినా వాటిని కూలదోసేంత మూర్ఖుణ్ణి కాదుగా. జ్ఞానాంబిక పుత్రుని కాదమ్మా. నీ భోజనాల గదిలో నాకు పీట వేసి వడ్డించుకుంటే చిన్నబుచ్చుకోవడానికి. నేను భారతపుత్రుణ్ణి. నువ్వే కాదు, ఏ తల్లి పెట్టినా ఎక్కడ పెట్టినా కడుపు నిండా తింటాను. జ్ఞానాంబిక కొడుకు చేతులు చటుక్కున వదిలేసి గబగబా కళ్ళు తుడిచేసుకుని వెళ్లిపోయింది. ఆనందం, దుఃఖం ఆమె మనసును మెలిదిప్పాయి. ఈ ఆకతాయి పిల్లాడు ఇంత గొప్పవాడైపోయాడు. భారతపుత్రుణ్ణని చెబుతుంటే ఆ వెనక ఎంత నిండుగుండే, ఎంత ఆత్మవిశ్వాసం వెల్లడవుతున్నాయి. అయితే ఈ తల్లి ప్రేమ వాడికి అల్పంగా తోస్తున్నట్టా? ఆ రాత్రి వసారాలో మంచం వాల్చుకుని పడుకున్న సంజయ్ చుట్టూ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు చేరారు. ఇన్నాళ్ల విశేషాలు, యుద్ధం సంగతులు, ఆర్మీ ఆఫీసరుగా తను పొందిన అనుభవాలు అన్నీ కథలు కథలుగా చెప్తుంటే అన్నగారిని ఓ ఛత్రపతి శివాజీ అంతటి ధైర్యశాలిగా ఊహించుకుని అపూర్వంగా, ఆరాధనగా అన్నగారి ముఖంలోకి చూస్తున్నారు. తను చెప్పడం ముగించి,
వదిన పేరేమిటి గాయత్రి అని కుతూహలంగా ప్రశ్నించాడు సంజయ్. చూడమ్మా, చూడామణి సరిదిద్దింది తల్లి. విసుకి ఆ పిల్ల చక్కని ఈడు జోడిగా కుదిరిందనుకో. ఒద్దిక గల పిల్లరా, పాలల్లో నీళ్లలా కలిసిపోయిన పిల్ల. విశ్వనాథుకు 2 ఏళ్ల క్రితం పెళ్ళయింది. ఇంటికొచ్చాక గాని అన్నగారు ఓ ఇంటివాడైనట్టు తెలియలేదు సంజయ్కు. అప్పుడప్పుడు ఇంటికి ఉత్తరాలు రాద్దామనిపించినా ఈ యుద్ధంలో తను ఏ క్షణంలో కూలిపోతాడో, ఇంటి మీద అలిగొచ్చినవాడు అలిగినట్లే ఉండిపోదామనుకున్నాడు. బహుశా ఈసరికి ఈ సంజయ్ని వాళ్లు మరిచిపోతూ ఉండొచ్చు. పుట్టింటికి వెళ్లిన భార్యను తీసుకొచ్చాడు విశ్వనాథ్. నిజంగా విశ్వనాథ్ వచ్చాక గాని సంజయ్కు కాస్త ఊపిరి ఆడినట్టు అనిపించలేదు. తల్లిగాని మరెవరుగాని తను చెప్పేది ఏదైనా నోరు తెరుచుకుని వినడమే గాని తన కష్టసుఖాలు నిండు మనసుతో విచారించి మనసారా మెచ్చుకున్న శ్రోత, ఆత్మబంధు అన్నగారే మొదటివాడయ్యాడు. తమ్ముణ్ణి పక్కన కూర్చోబెట్టుకుని ఎన్నెన్నో అడిగాడు. తమ్ముడితో పాటు ఉద్విగ్నుడయ్యాడు. నీలాంటి తమ్ముణ్ణి పొందినందుకు గర్విస్తున్నాను అన్నాడు. నువ్వు భారత రత్నానివి అన్నాడు. నీ జన్మ ధన్యమైంది పొమ్మన్నాడు. అభ్యుదయం, అపూర్వ సంస్కారం ఇంగ్లీషు చదువుల్లోనే ఉందనుకునేవాళ్లు విశ్వనాథాన్ని చూసి ఆశ్చర్యపడక తప్పదు. మిడిల్ స్కూల్లో చదువాపేసిన అతడు సంస్కృతంలో దిట్ట. ఈ కాలపు తీరుతెన్నులు ఆకలింపు చేసుకున్న విశాల హృదయుడు. తమ్ముడికి పీట వసారాలో వేయడం చూసి తల్లిని కోపడ్డాడు విశ్వనాథ్. తండ్రిగారి ఆజ్ఞ సెలవిచ్చింది జ్ఞానాంబిక. నాన్నకిది న్యాయం కాదమ్మా. నేను నాన్నని అడుగుతాను, తమ్ముడు ఏ విధంగా కులభ్రష్టుడయ్యాడో. నిజంగా వాడు తల్లి రుణం తీర్చుకున్న తనయుడమ్మా. వాడు భారతపుత్రుడే. వాడి కులం ముందు మన కులమేమిటి? విశ్వనాథ్ గొంతు పట్టుకుంది. వద్దులే అన్నయ్య, నాకెవతలే వడ్డించని, నాన్నతో పోట్లాడుకు. అయితే నాకు తమ్ముడు పక్కనే వడ్డించమ్మా. ఈ మాటలకు సంజయ్ వాదించలేదు. అన్నదమ్ములిద్దరూ సహపంక్తిన కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తింటుంటే తృప్తిగా చూసుకుంది జ్ఞానాంబిక. వచ్చిన 2వ రోజు ఊళ్ళోకి బయలుదేరాడు సంజయ్. స్నేహితులను పరిచయస్తులను కలుద్దామని. ఈ బ్రాహ్మణవాడకు చివర కర్రస్తంభాల వరండా ఇల్లు ఒకటుంది. బయటికి చూడ్డానికి అందచందం లేని ఇల్లులా ఉంటుంది గాని లోపల భాగంలో ఆ గృహ నిర్మేత ఉత్తమ అభిరుచి వ్యక్తమవుతుంది. బహుశా ఏ 100 సంవత్సరాల నాటి ఇల్లో కావచ్చు. కాని ఎక్కడా ఒక్క పెచ్చు కూడా విరిగి పడలేదు. మంచి పోషణలో ఉంది. వరండా ఆనుకుని ఒక పెద్ద వసారా యువతలంతా ఖాళీ స్థలం. అవతల వంటగది, మరికొన్ని గదులు ఉంటాయి. మధ్య ఖాళీ స్థలంలో ఒక నుయ్యి, పక్కనే కొన్ని పూల మొక్కలు, మరేవో కొన్ని చిక్కని నీడనిచ్చే చెట్లు. సమీపంగా 30-40కి మధ్య వయసులో ఉండే వ్యక్తొకరు ఈజీ చైర్లో కూర్చుని ఏంటో రాసుకుంటున్నాడు. ఒక్క క్షణం దూరంగా నిశ్శబ్దంగా ఆగిపోయాడు సంజయ్. తల వంచుకుని రాసుకుంటున్న అతడి ముఖంలోని ప్రశాంతత సంజయ్కేమిటో తృప్తినిచ్చింది. కాంతన్నయ్య అంటూ సమీపించాడు. అతడు తలెత్తి చూసి సంభ్రమ సంతోషాలతో లేచాడు. ఎప్పుడొచ్చావురా? మొన్నొస్తే ఇప్పుడా తిరిగి చేసుకోవడం? ఇల్లున్నవాడవైతే నేను నిష్ఠూరమాడేందుకు ఉండేది కాదు గాని. ప్రయాణ బడలిక ఈరోజుగాని వదల్లేదు. అంతా క్షేమమా? నీలాంటి వీరరత్నముండగా మా క్షేమానికేం కొరత సంజయ్. అతడు మరో కుర్చీ తెప్పించి వేశాడు. కూర్చో. నీ కలం ఇంకా బలం పుంజుకుంటుందనుకుంటాను. ఇప్పుడు నీ కథా వస్తువులేమిటి? కాంతన్నయ్య అనబడే కృష్ణకాంతారావు. కాంతిగా అతడు అఖిలాంధ్ర పాఠకులకు సుపరిచితుడు. కథకుడు, నవల రచయిత. సంజయ్కు వరస కన్నయ్య. బంధుత్వాన్ని మరిపించే స్నేహముంది ఇరువురి మధ్య. కాంతొక్కడే ఆ లంకంత కొంపలో కాపురం ఉండేది. భార్య ఒక్క కన్న కూతుర్నిచ్చి కన్ను మూసింది. ఆ కూతురు వాళ్ల అమ్మమ్మ వాళ్ళింట్లో అపురూపంగా పెరుగుతోంది. భూముల మీద కొంతొస్తుంది. అతడి రచనల వల్ల బాగానే వస్తుంది. పనివాళ్లతో అతడి దినచర్య సాఫీగా జరిగిపోతోంది. కాంతు సంజయ్కి ప్రాణం. అతడిలా ప్రాణమివ్వగల స్నేహితులు అరుదు. చలాకీగా ఎప్పుడూ ఏదో ఒక పని చేసుకుంటూ పోతుంటాడు. కర్మయోగి అని హాస్యమాడుతుంటాడు సంజయ్. ప్రస్తుతం మనం ఆకలి మీద, స్త్రీ విశృంఖలత మీద దండెత్తుతున్నాం. నీ లేటెస్ట్ కథ ఇతృత్వం చెప్పు. తన కథ తను చెప్పుకోవడం, సమర్థించుకోవడం రచయితలకెంత బోరో చెప్పలేను. సిగ్గుచేటు కూడా. రేపురా స్క్రిప్ట్ చదువుదు గాని. యుద్ధం సంగతులు చెప్పు. కళ్లకు కట్టినట్టుగా చెప్పాలి. మంచి నవల రూపొందిస్తాను. కాంతు శ్రోతగా, సంజయ్ వక్తగా రాత్రి 8 గంటల వరకు కూర్చున్నారు. కాంతు బలవంతంతో సంజయ్ అక్కడే భోజనం కానిచ్చాడు. నెల రోజుల తర్వాత ఒకనాడు వారపత్రిక ఒకటి చదువుతూ వీధి అరుగు మీద కూర్చున్నాడు సంజయ్. పద్మనాభశాస్త్రి అని సంజయ్కు తాత వరసైన ఒక ఆయన వేంచేసి, ఇంకా ఎన్నాళ్ళుంది సెలవు మనవడా అని ప్రశ్నించాడు.
నాకిష్టమున్ననాళ్ళు అమ్మ ఒట్టు వేయించుకుంది నేను వెళ్లకుండా. అదెలా? వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళక తప్పదుగా. అలాంటిదేం లేదు. నాకిష్టమైతే వెళ్ళొచ్చు, లేకుంటే లేదు. ఇక్కడే ఉండిపోతావన్నమాట. అయితే ఇంకేం చెయ్యాలని? ఏదో ఒక ఉద్యోగం చూసుకోవాలి మరి. ఈలోగా బిఏ పూర్తి చేసుకోవాలి. ఎద్దులా ఎన్నాళ్ళని మేపగలరు ఎవరైనా? ఇన్నాళ్ళు యుద్ధంలో పనిచేసి బాగానే వెనకేసావనుకుంటానే. 15-20 వేల దాకా. చెప్పవేం? 15-20 వేలంటే ఏ వ్యాపారానికైనా చిన్న పెట్టుబడి. సంవత్సరం దాటకుండానే లకారం ఉంటుంది నీ దగ్గర. నా సలహా పాటించు మనవడా. పుట్టుక బ్రాహ్మణ పుట్టకైనా 60 ఏళ్లు పైబడి వృద్ధ బ్రాహ్మణ పండితుడు అనిపించే ఆకృతిలో ఉన్న అన్నింటిలో డక్కా ముక్కీలు తిన్న ఘటమది. నక్కజిత్తులకు కొదవలేదు. కుటిలానికి కుతంత్రానికి పెట్టింది పేరు. అందుకే ఈ తాతగారంటే గౌరవం లేదు సంజయ్కు. ఆ వేలు తెచ్చి నీ చేతిలో పెడతాను. నువ్వే ఏదైనా మార్గం చూడు తాతయ్య. నవ్వు దాచుకుంటూ అడిగాడు. వృద్ధుడు ఏదో గుణించి, నీ గ్రహబలం కూడా బాగుందిరా. రాయి పడితే రత్నం అవుతుంది నీ చేతిలో అన్నాడు. అయితే రాళ్లే పట్టుకుంటాను తాతయ్య. నా దగ్గర రూపాయలు లేవు మరి. వస్తూ రక్షణ నిధికి విరాళంగా ఇచ్చేసి జోడు చేతులతో వచ్చాను. ముసలాయన చింతాకు ముఖం చేసుకుని, 70 ఏళ్లవాడితో ఇలాంటి పరిహాసాలు పనికిరావురా సంజన్న అన్నారు కాస్త కోపంగా. నువ్వా బిఏ ఏదో పూర్తి చేసేలోగా నేను ఫస్ట్ క్లాస్ ఉద్యోగం చూపెడతాను, చేస్తావా? తిరిగి అన్నారు ఆదరంగా. ఏం ఉద్యోగమో చెప్పు. కుంతీ కుమారి పేరు విన్నావా? విన్నాను. ఎవరు? కుంతీ భోజని పుత్రి. భళ్ళుని నవ్వాడు తాత. మన ఊళ్ళో కుంతీ కుమారి పేరు విన్నావా? వినలేదు. 25 ఏళ్ల వయసు. ఆ వయసు సొగసు వర్ణించాలంటే నేనెందుకు పొడిచివాణ్ణి కాకపోయానా అనిపిస్తుంటుంది దాన్ని చూస్తే. దానికి వస్తాదులాంటి ఓ అందమైన మగ సెక్రటరీ కావాలట. ఆవిడ ఆస్తి వ్యవహారాలు చూసుకోవడంతో పాటు ఆవిడ మీద ఏగవాలకుండా చూసుకునే బాధ్యత కూడా అతడిదేనట. ఇప్పుడు చెప్పు, ఫస్ట్ క్లాస్ ఉద్యోగం అవునో కాదో? సంజయ్ ముఖం కొద్దిగా ఎర్రబడింది. ఆడదాని దగ్గర ఉద్యోగమా అని నువ్వు నామోషి పడకపోతే నీ అంత అదృష్టవంతుడు మరి లేడు. మన ఊళ్ళో మగవాణ్ణి సెక్రటరీగా ఉంచుకునే ఆడది ఎవరు తాతయ్య? మగవాణ్ణి వదిలేసొచ్చిందిలే. దాని తండ్రి ఆస్తి, మామ చస్తూ వదిలేసిన ఆస్తి. అదిప్పుడు మన ఊళ్ళో ఏకైక లక్షాధికారిని. సస్పెన్సులు పెడుతున్నావు. ఇంతకీ ఎవరామ తాతయ్య? మీ జానకిరాముల బాబాయ్ మేనకోడలు కుంతీ కుమారి. జానకిరాములు సంజయ్ తండ్రి అన్నదమ్ముల పిల్లలు. అయినా పగలతో ఎప్పుడో విడిపోయిన కుటుంబాలవి. జానకిరాములు ఉద్యోగరీత్యా రాష్ట్రాంతరం వెళ్లి అక్కడ పిల్లనే పెళ్లాడి తీసుకురావడంతో కులస్తులందరికీ దూరమయ్యాడు. ఏ కారణం చేతనో ఉద్యోగం కూడా వదులుకుని ఊరి చివర తన పొలంలో ఇల్లు కట్టుకుని ఉండిపోయాడు. పిల్లలు పుట్టలేదు. 10 ఏళ్ల వయసులో తల్లిని తండ్రిని ఒకేసారి కోల్పోయిన మేనకోడల్ని ఆయనే పెంచాడు. కాని ఆ పిల్లని ఎప్పుడూ సంజయ్ చూడలేదు. జానకిరాములు ఆ పిల్లని ఎక్కడో కాన్వెంట్లో ఉంచి చదివించడం వల్ల. తాతగారు చేసిన పరిహాసానికి ఇంచుక కోపం వచ్చింది సంజయ్కు. ఈ 3 కాళ్ల ముసలి ఏమనుకుంటున్నాడు తనను గురించి? ఆడదానికోసం అరులు చాచే అల్పుననుకుంటున్నాడా? డబ్బు కోసం ఏ కకృతి పనైనా చేస్తాననుకుంటున్నాడా? తన తడాక ఈ ముసలాడికి ఎప్పుడూ తెలిసేలా చెయ్యాలి. ఆ రోజులాగానే ఇంకొక రోజు కూడా ఏదో పుస్తకం చూస్తూ వరండా అరుగు మీద కూర్చున్నాడు సంజయ్. దాసీలాంటిదొకతే అనుసరించిరాగా తూనీలాంటి చిన్నది లోపలికి దూసుకుపోయింది. ఈ ద్వారపాలకుడి ఉనికినే గమనించకుండా ఎవరా అని ఆశ్చర్యపోతున్నాడు సంజయ్. ఆ వచ్చిన చిన్నది పద్మనాభశాస్త్రి వర్ణించిన కుంతీ కుమారి. సాక్షాత్తు ఆమెనని సంజయ్కు ఆమె వెళ్లిన తర్వాత గాని తెలియలేదు. లోపల నుండి ఏవో మాటలైతే వినిపించాయి గాని ఆమెనే అని పోల్చుకోలేకపోయాడు. కూర్చోక్క, చూడమని చాప వేసింది. నేను కూర్చోడానికి రాలేదు కాని అత్తేది అంటూనే కూర్చుంది. లోపలుంది. చూడమని అత్తగారిని పిలిచింది. జ్ఞానాంబిక పెరట్లోంచొచ్చింది. బాగున్నావేమే? బాగుండక నాకేమైంది గాని నువ్వు ఒక పని చెయ్యాలత్తా. నాతో ఏం పని పడిందమ్మా? ఈ ఊళ్ళో కొంతమంది స్నేహితుల సహకారంతో సమితి తరపున మహిళా మండలి స్థాపిస్తున్నామత్తా. మెంబరుగా చూడక్కను చేర్చుకోవాలనుకుంటున్నాం. మహిళా మండలి స్థాపించి మీరేం చేస్తారే? ఎన్నో చేయగలం. అదంతా సభ్యుల ఊరివాళ్ల సహకార ప్రోద్బలాల మీద ఆధారపడి ఉంటుంది. ఇళ్లల్లో మామూలుగా గోళ్లు గిల్లుకుంటూ చదువు సంధ్యాలేని ఇళ్లాళ్లకు మన ఊళ్ళో కొరతేమీ లేదు కదా. వాళ్లకు కాస్త చదువు మంచి చెడ్డా చెప్పి తీరిక వేళల్లో కుట్లు అల్లికలు సంసారానికి 2 రాళ్లు సంపాదించుకోగలది ఏదైనా పని కూడా నేర్పిస్తుంటాం. మండలి అభివృద్ధిని బట్టి అనాథలైన వారికి ఏదైనా ఒక మార్గం కూడా ఆలోచించాలనుకుంటున్నాం. ఇంకా సరే,
నీ ఉద్దేశం ఆలోచన అంతా నాకు తెలుస్తూనే ఉంది. కాని నిన్ను నువ్వు మరిచిపోవడానికి ఊరి కుళ్ళునంతా నెత్తికెత్తుకుంటున్నావేమో అనిపిస్తోంది. లక్షణంగా చేసుకోవాల్సిన సంసారాన్ని ఏవో భ్రమలతో వదులుకునొచ్చావు. కాని నువ్వే అనాథవి. నువ్వు అనాథల కోసం ఏం చేస్తావు? ఇహ డబ్బుంది అనుకుంటున్నావా? నిజంగా స్త్రీకి, వివాహిత అయిన స్త్రీకి అది కాదు ధనం. నిజమైన ధనం నీ మగడి సాన్నిహిత్యంలోనే ఉంది. అది లేనిదానివి నీకెంత డబ్బున్నా నిరుపేదో కూడాను. ఇహ నువ్వు ఎవరికోసం ఏం చేయగలవో ఇప్పుడు చెప్పు. కాసేపటి వరకు వంచిన తల ఎత్తలేదు కుంతి. చివరకు తలెత్తి జ్ఞానంగా, మగడి సాన్నిధ్యంలో స్వర్గం అనుభవించిన స్త్రీ చెప్పే మాటలివత్త. మగడి ప్రేమ ఆడదానికి నిజమైన ధనమే కావచ్చు. కాని నేనక్కడ నరకం అనుభవించాను. దుర్భరమైన ఒంటరితనం అనుభవించాను. నేను మామయ్య చేతుల్లో అపురూపంగా పెరిగి అహంభావిగా మారానని, డబ్బున్న గర్వంతో నేను మగడిని తిరస్కరించానని నువ్వేమిటి చాలామంది అనుకుంటారు. కాని అది నిజం కాదత్తా. నా సహనాన్ని చివరి పరీక్ష వరకు పెట్టి చివరకు దూరమే వచ్చేశాను అంది. కాదమ్మా కుంతి, స్త్రీకి సహనంలోనే ఔన్నత్యం ఉంటుందమ్మా. నువ్వెన్ని సమర్థించుకున్నా నువ్వు పొరపాటు పని చేశావని చెబుతాను. నీకు కోపం వచ్చినా సరే. కోపం ఎందుకత్తా? నువ్వింకా ఎన్ని అన్నా నాకు కోపం లేదు. కల్మషం లేని మాట నీది. నా మీద ప్రేమ చేత నువ్వీ చివాట్లు పెడుతున్నావు. ఈ ఊళ్ళో నువ్వొక్కదానివే మనసున్న మనిషిగా, దగ్గరదానివిగా కనిపిస్తుంటావు నాకు. అంతా నా ముఖముందు ఒక్క మాట అనకపోయినా చెవులు ముక్కులు కొరుక్కుని నన్ను హీనంగా చిత్రించే వాళ్లేనని నాకు తెలుసు. కుంతి కళ్ళు నిండుకున్నాయి. గొంతు పట్టేసింది. నా సంగతి పోనీ అత్త, అయిపోయిన కథది. చూడక్కను పంపిస్తావా లేదా? సోషల్ కార్యక్రమాల్లో నాకు చేదోడు వాదోడుగా తిప్పుకుంటాను. నవ్వడానికి ప్రయత్నించింది. నాదేముంది తల్లి, వాళ్ల మావయ్య మగడు ఏమంటారో వాళ్ళని అడగాలి కదా. అయితే నేను మరోసారొస్తాను. కుంతి లేచింది. చూడామణి కుంకుమ పెట్టింది. అప్పుడప్పుడు వస్తుండక్క. కుంతి తలూపింది. ఎక్కడో మనసు పెట్టుకుని నడుస్తూ ఎత్తైన గడప తట్టుకుని పడబోయి నిలదొక్కుంది. ఒక్క క్షణం ఆయాసంగా ఆగడం వల్ల పక్కనే అరుగుమీద పాతిపెట్టిన విగ్రహాన్ని ఒక్క క్షణం ఏదోలా చూసి చటుక్కున తల తిప్పేసుకుని గబగబా వెళ్లిపోయింది. చెవినబడిన 1-2 మాటలను బట్టి తమ కుటుంబానికి తెలిసిన ఎవరో అమ్మాయి ఈ ఊళ్ళో ఎస్ఈఓగా పడిందేమో అనుకున్నాడు సంజయ్. రాత్రి భోజనం చేస్తూ సాయంత్రం వచ్చింది ఎవరమ్మా అని అడగకుండా ఉండలేకపోయాడు సంజయ్. జానకిరాముల బాబాయ్ మేనకోడలు కదట్రా. కన్యాదానం చేస్తే కడుపు పండుతుందని ఎవరో చెప్పారని చదువుకుంటున్న పిల్లని తీసుకొచ్చి పెళ్లి తలపెట్టారు. నాకిప్పుడే పెళ్ళొద్దని మొత్తుకుందట ఆ పిల్ల. కన్యాదాన ఫలం దొరకాలంటే నాకే చెయ్యాలేమిటి? మరో పేద పిల్లని తీసుకొచ్చి 4-5 వేలు ఖర్చు చేస్తే ఇంకా ఎక్కువ ఫలం దొరుకుతుందని వాదించిందట కూడా. మేం సాకున్న పిల్లని కాక మరెవరినో తీసుకొచ్చి చేయడమేమిటని బలవంతంగా మెడల వంచి చేశారు. పెళ్లి సంవత్సరమైనా కాకుండానే ఆ పెళ్లి పెటాకులైపోయింది. మొగుడు అత్త రాచి రంపాన పెడుతుంటే బ్రతుకు రోసి బావిలో పడింది. దానికి ఆయుష్ ఉండి ప్రాణం పోకముందే యువతలకు తీసి నీ పిల్ల ఇలా అఘాయిత్యం చేయబోయింది, కాస్త బుద్ధి చెప్పి పొమ్మని మేనమామకు కబురు చేశారు. ఈయన వెళ్లి మేనకోడలకి బుద్ధి చెప్పడం పోయి వాళ్ల మీదని ఎగిరి పిల్లని తీసుకొచ్చేసి నెల తిరగకుండానే విడాకుల కాగితం పంపించాడట. జానకిరాములు ఎంత పొరపాటు పనిచేశాడో తెలుసా? ఏదో అక్కడికక్కడ సర్ది ఆ పిల్లనక్కడే ఉంచేస్తే ఆ కాపురం ఏదో ఒక నాటికి అతుకుపడకుండా ఉండకపోయేది కాదు. నేనుండగా నా పిల్లకు లోటేమిటి అన్న అహానికి పోయాడు గాని తన ఆయుష్యంతో తెలుసుకోలేకపోయాడు. చెప్పకుండా హరిబొట్లొచ్చి ఆయన్ని లాక్కుపోయారా? ఇప్పుడు ఆ పిల్ల గతేమిటి చెప్పు? లోకులు కాకులు. ఈ లోకులతో ఎలా నెగ్గుకొస్తుందో నాకు అర్థం కావడం లేదు. అయితే మగణ్ణి విడిచి ఇక్కడ గ్రంథం నడుపుతుందన్నమాట. పద్మనాభం తాతయ్య ఏమన్నాడో తెలుసా అమ్మా? ఆవిడ ఆస్తి వ్యవహారాలు చూడ్డానికి, ఆవిడ మీద ఏగ వాలకుండా చూసుకోవడానికి వస్తాదులాంటి అందమైన ఓ మగ సెక్రటరీ కావాలట. అంతవరకు చెప్పాడే గాని ఆ పదవికి తనను అప్లై చేసుకోమన్న సంగతి మాత్రం చెప్పలేదు. ఇదే అనేమిటి, ఇంకా ఎన్ని కథలైనా పుడతాయి. ఆ పిల్ల సంగతి తెలిసిన వాళ్లు అలాంటి కథలు ఎప్పటికీ నమ్మబోరు. అది మగణ్ణి విడిచిందంటే అది దాని గీత, అంతే. ఆ పిల్ల మరో తప్పు పని చేసేది మాత్రం కాదు. పద్మనాభశాస్త్రి మాటల వల్ల కలిగిన ఒక చులకన భావం అంత త్వరగా వదిలిపోలేదు సంజయ్ను. ఇంట్లో ఉండే అమ్మకు ఊరి వ్యవహారాలేం తెలుస్తాయి అనుకున్నాడు. అంత మంచిదైతే మగణ్ణి విడిచి ఎందుకొస్తుంది? ఆ మగణ్ణే చక్కదిద్దుకోలేకపోయిందా అనుకున్నాడు కూడా. సంజయ్కి ఓ నిర్దిష్ట కార్యక్రమం అంటూ ఇంకా ఏర్పడలేదు. భవిష్యత్తుని ఎటూ నిర్ణయించుకోలేకపోతున్నాడు. ఇంటికి వస్తూ తిరిగి కొన్నాళ్లలో వెళ్ళిపోదామనుకున్నాడు.
అమ్మ ఒట్టు పెట్టించుకుంది తిరిగి యుద్ధంలోకి వెళ్ళిపోకుండా. అయితే ఏదైనా ఉద్యోగం చూసుకుని ఉండిపోవడమా? మామూలు జీవితంతో తను సరిపెట్టుకోగలడా? ఏదో ఒక సాహస కార్యం నెత్తికెత్తుకోందే తనకు పొద్దు గడవదు. యుద్ధంలోకి వెళ్లి తుపాకీ పట్టుకుంటేనే గాని తను తల్లి సేవ చేసినట్టు కాదు. ఇంటి దగ్గరుండి మరో రూపంలో తల్లి సేవ చేయకూడదా? అది ఏ రూపంగా అన్నదే సంజయ్ ఆలోచనలకు తెగడం లేదు. ఏమైనా మొదట బిఏ పూర్తి చేయాలని మాత్రం అనుకుంటున్నాడు. అలాంటి సమయంలోనే కుంతి కుమారు నుండి ఓ విచిత్రమైన అభ్యర్థనొచ్చింది అతడికి. సంజయ్ మొహం కడుక్కుని పెరట్లోం చూస్తున్నాడు. తల వాకిట్ నుండి పెరటి వాకిలి వరకు 6-7 గదులుంటాయి వరుసగా. ఆ సాయంత్రం గవాక్షం వెలుతురు మాత్రం పడే మధ్యగదిలో ఎవరో చాప మీద కూర్చునున్నారు. అతను మొహం కడుక్కుని వచ్చేలోగా జ్ఞానాంబికతో మాట్లాడుతోంది. చూసి చూడనట్టుగా చూసి వంటగది వైపు వెళ్లాడు సంజయ్. టీ తయారైందా వదినా? ఒక కప్పు మరిదికి అందించి మరో కప్పు అవతలకు తీసుకుపోయింది చూడమణి. ఆ ఇంట్లో సంజయ్ తప్ప మరెవరూ టీ తీసుకోరు. సంజయ్ కోసం ఉదయం సాయంత్రం టీ పెడుతుంటారు. ఎవరైనా అతిథులొచ్చినా పెట్టిస్తుంటారు. తిరిగొచ్చి టీ కాచిన గిన్నె ఫిల్టర్ కడగడానికి తీసుకువెళ్తున్న చూడామణిని ఎవరొచ్చారుదినా అని అడిగాడు సంజయ్. కుంతి అక్కయ్య. సంజయ్ పెరటి గడప మీద కూర్చుని టీ తీసుకుంటున్నాడు. జ్ఞానాంబికొచ్చింది. కుంతి నిన్నొక మాట అడగాలనొచ్చిందిరా. ఏంటన్నట్టు చూశాడు. ఎల్లుండి మా బాబాయ్ సంవత్సరికం. పురుషోత్తం బాబాయ్ కొడుకు రానున్నాడట. దినవారాలు అతడే చేశాడు. మరి ఇప్పుడేమో చచ్చినవాడు నాకేమిచ్చాడు గనుక శ్రాద్ధాలు పెట్టి తల గొరిగించుకోవాలి. అప్పుడేదో చేశాను గాని ఇప్పుడు 10,000 చేసే భూమో ఇల్లో రాసి పెడితేనే గాని రాను అన్నాడట. అతన్ని బలవంతం చేయడం ఇష్టం లేక మొన్న మీ నాన్నగారిని అడిగిందట. అతడిని బలవంతం చేయడం ఇష్టం లేక మొన్న మీ నాన్నగారిని అడిగిందట ఆంజనేయస్వామి గుళ్ళో కలిస్తే. వాడు బ్రాహ్మడు గనకనా వాడికి శ్రాద్ధాలు తద్దినాలు పెట్టాల్సింది అంటూ ఈసడించి పారేశారట. ఏం చెయ్యాలత్తయ్య అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంటుందా పిల్ల. అన్నయ్య మీ నాన్న మాట మీరిపోయేవాడు కాదు కదా. ఇహ ఏమన్నా నువ్వే ఆ కార్యం కాస్త గట్టెక్కించాలి. అలాంటి వాటికి నేను పనికొస్తానా? బ్రాహ్మలు ఒప్పుకుంటారా? సంజయ్ నవ్వాడు. పురుషోత్తం బాబాయ్ కొడుకే ఆ ఇల్లో ఏదో రాసిచ్చి చేయించుకుంటే పోతుందిగా. అంతాస్తి తనొక్కతే కట్టుకోవడం ఏం న్యాయం? తల్లి ముందు ఎంతో వినయవతిగా కనిపించే ఈ యువతి గురించి ఎన్నో అసహ్యకరమైన వార్తలు వింటున్నాడు సంజయ్. ఆమె పట్ల ఏమాత్రం గౌరవం లేని అతడు పుల్లవిరుపుడుగా మాట్లాడుతున్నాడంటే అసహజమేముంది? తల్లికి మాత్రం నచ్చలేదు అతడి ధోరణి. ఆవిడ ఏదో మందలించబోయేంతలో కుంతి తలుపు పక్కగా నిలబడంది కొంచెం తీవ్రంగా. న్యాయమనుకుంటే 10,000 మావయ్య ఆస్తి ఆయనకి చేస్తాను. కాని అతడికి హఠాత్తుగా అంత దురాశ ఎందుకు పుట్టాలి? అది అతడికి పుట్టిన ఆలోచన కూడా కాదు. మరొకరి ఎగదోత కూడా ఉంది వెనక. నాకు తెలిసి వాళ్ల ప్లాన్ ఎందుకు పార్నిస్తాను? గతుక్కుమన్నాడు సంజయ్. తనన్న మాటలు ఆవిడ విన్నా పర్వాలేదు అన్నట్టుగా అన్నా ఆవిడలా మీదకొచ్చి పడుతుందనుకోలేదు కాబట్టి. నేనొక్క మాట అడుగుతాను, మీరేమీ అనుకోరు కదూ? కాస్త మృదువుగా అడిగాడు. అడగండి. అసలు మీకు ఈ పితృకర్మల్లో నమ్మకముందా? నలుగురు ఏమనుకుంటారో అని చేస్తున్నారా? నాకేం నమ్మకం లేదు. నేను చచ్చాక నా ఆత్మ కోసం ఏదో చేయడం కాదు. నా శరీరాన్ని ఖననం దహనం ఏదీ చేయకుండా కాకులకు గెద్దలకు పారేసినా నాకు అభ్యంతరం లేదు. కాని ఇది నా నమ్మకానికి సంబంధించింది కాదు. వాటిని ఎంతో శ్రద్ధతో భక్తితో నిర్వహించిన మామయ్యకు సంబంధించింది. అలాంటి వ్యక్తి చనిపోయిన తర్వాత ఆయన ఆత్మకు చేయవలసిన కర్మ చేయకుండా వదిలేసి కూర్చోవడం ఆయన చేతుల్లో ఎంతో అపురూపంగా పెరిగిన నాకు కృతజ్ఞత అనిపించుకుంటుందా? ఏమైనా ఆయన ఆత్మకు చేయవలసిన విధి చేయించి తీరతాను. సంజయ్కు కాస్త ఆశ్చర్యం అనిపించింది. జానకిరాములు బాబాయికి సాటి కులస్తుల్లో గౌరవం ఏనాడూ దొరకలేదు. కట్టుకుంది ఏ కులం పిల్లో తెలీదు. బ్రాహ్మణ వనితేనని అతడు చెప్పచ్చుగా. బ్రతికుండగా బ్రాహ్మణుడు పాటించాల్సిన నియమ నిష్టలు కూడా అతడు పాటించినట్టు ఎవరూ చెప్పలేదు. అదో ముండ్రకం మనిషి. అభ్యుదయ భావాలకు లోపం లేదు. ఏ హోటల్లో అంటే ఆ హోటల్లో దూరి తింటాడని, కులం చెడబుట్టాడని తిట్టుకోనివారు లేరు. ఆయింది పోని. తనకు నమ్మకం లేకపోయినా తనకు ఆత్మీయమైన ఆత్మ కోసం ఈవిడ ఏదైనా చేస్తుందట. ఇది ఆశ్చర్యంగానే తోచింది సంజయ్కు. నీకంత పొట్టుదలగా ఉంటే నన్ను రమ్మంటే నిరభ్యంతరంగా వస్తాను. కాని నాకు నమ్మకం లేదు కదా ఇలాంటి విషయాల్లో. 33 కోట్లో మరెన్నో కోట్లో జీవరాశుల్లో చచ్చాక ఏ ప్రాణికి లేని తతంగం మనిషికొక్కడికే ఏర్పడింది. ఏ జీవికి లేని స్వర్గ నరకాలు మనిషికే ఎందుకు ఏర్పడ్డాయి? చచ్చాక ఎక్కడికి పోతుందో ఏమవుతుందో తెలియని ఆత్మ కోసం ఏదో చేయడం, అది ఆత్మకు అందుతుందనుకోవడం ఎంత పిచ్చి!
మీరేమిటి నేనేమిటి, చనిపోయిన మావయ్య ఆలోచనలు కూడా ఇంచుమించు ఇలాంటివే. చిత్రం ఏంటంటే ప్రతి సంవత్సరం పితృకార్యం ఎంతో శ్రద్ధగా నిర్వహించేవాడు. అది నాకు ఆశ్చర్యంగానే కాదు, అసహ్యమనిపించేది కూడా. కాని ఇప్పుడు నేను కూడా అలా ప్రాకులాడుతున్నానంటే ఏమనాలి దీన్ని? ఏమంటారు? మూఢ విశ్వాసం అనాలి. నేను చదువుకున్నాను, అంతో ఇంతో తార్కిక జ్ఞానముంది. చచ్చిపోయిన మనిషి కోసం ఏదో చేయడం శుద్ధ తెలివి తక్కువని తెలుసు. కాని నాకెంతో ప్రేమాస్పదమైన వ్యక్తి మావయ్య చనిపోయి నా ప్రేమను రెట్టింపుగా చూరగొంటున్నాడు. ఆయన కోసం ఏదైనా చెయ్యాలని మనసు ఆవేదన పడుతుందంటే ఆశ్చర్యమేముంది చెప్పండి? ఈ ఆవేదనే ఇలాంటి తతంగాలను ఏర్పరిచిందేమో. సెంటిమెంట్స్కు లొంగిపోవడం అంత ఆరోగ్యం కాదు, నవ్వాడు సంజయ్. అలాగే కానియండి, నేను బాబాయ్కి స్వర్గద్వారాలు తెరుస్తాను. మాట తప్పేరు. తీరా ఆ సమయానికి మనసు మార్చుకుంటే అభాసుపాలవుతాను. అలా ఏం చెయ్యళ్లే, వస్తానంటే వస్తాడు, హామీ ఇచ్చింది జ్ఞానాంబిక. సంజయ్ తన గదిలోకొచ్చి డ్రెస్ మార్చుకుని బయటికి తిరిగి రావడానికి బయలుదేరేటప్పటికీ కుంతి వెళ్ళిపోలేదింకా. సంజయ్కి కుంతి గురించి సదభిప్రాయం ఏర్పడలేదింకా. మనిషి చూడ బాగుంది, దూరం నుండి చూస్తే గొప్ప అందగత్తిగా తోచదు కాని సమీపంగా చూస్తే తీర్చిదిద్దినట్టుండే కనుబొమ్మలు, పొలుచని పెదవులు, నొక్కుల జుట్టు, సన్నగా కోమలంగా కనిపించే శరీరం చూపు తిప్పుకోవడం కష్టం. అడ్డమైన వాణ్ణి అన్న మాట తరచుగా విన్నాడు సంజయ్. కాని అలా ఎంతమాత్రం అగుపించదు కుంతి. చక్కని సంస్కారవతిగా, సుశిక్షితురాలైన యువతిగా కనిపిస్తుంది. కాని ఆడదాన్ని నమ్మేదెలా? అందులోనూ మగాణ్ణి విడిచినా. తొలిరోజు జానకిరామల సంవత్సరేకం, మరురోజు పండుగ అవాంతరాలు లేకుండా మూశాయి. కొత్త దోవతి కట్టి ఉత్తరయం కప్పుకున్నాడు సంజయ్. ఈ కొత్త బట్టలు కుంతి ఇవ్వగా స్వీకరించవలసి రావడం కాస్త సిగ్గుగా తోచిందతడికి. బ్రాహ్మడి బలవంతంతో తీసుకోక తప్పలేదు. సంజయ్ ఆ ఇంట్లో మసిలిన ఈ 2 రోజుల్లో అతడు కుంతికి వెంట్రుకవాసి దగ్గర కాకపోయినా, ఆమె యందు ఏర్పడిన ఒక విధమైన చులకన భావం మార్పు చెందకపోయినా, జానకిరాముల బాబాయ్ భార్య సువర్చలకు అతడు సన్నిహితంగా వచ్చాడు. జానకిరాముల బాబాయ్ ఉండగా అతడి ఇంటికి తరచూ రాకపోయినా అప్పుడప్పుడు వచ్చేవాడు. కాని బయటనుండి బయటే మాట్లాడి వచ్చేసేవాడు. ఎప్పుడైనా సులోచన యువతలకి తొంగి చూడడం జరిగితే మా అక్కగారు కులాసా అని మాత్రం పలకరించేది. ఆ 2 రోజులు స్వంత మనిషిలా తనింట్లో మేనమామ ప్రేతకర్మ నిర్వహించొచ్చిన ఆ యువకుణ్ణి చూస్తుంటే మాత్రం కుంతి గుండెల్లో ఒక సన్నని వేదన, ఏదో చెప్పలేని సంచలనం సన్నగా ఉత్పన్నమయ్యాయి. హోమాగ్ని ముందు మోదుగ పుల్లలు సరిగ్గా మండక గదిలో పొగ చుట్టుకుపోయి కళ్ళు కాస్త చిట్లించి చూసే అతడి ముఖంలో చెప్పలేని ఆకర్షణ తోచేది. ఆచ్ఛాదన లేని వక్షం, పచ్చగా విశాలంగా ఉన్న ఆ వక్షం చూస్తుంటే ఇదేనా శత్రుగుండ్లకు ఎదురుగా ధీరోదాత్తంగా జీవితేచ్చి వదిలి పోరాడింది? కుంతిలో వింత వింత భావాలు పరుగులు పెట్టాయి. భోజనం తర్వాత కాసేపు నడుము వాల్చి సాయంత్రమవుతుంటే సువర్చల గదిలోకి వెళ్లాడు సంజయ్. సెలవీ పిన్ని, ఇలా రా బాబు, కాసేపు ఇలా కూర్చో, సువర్చలు పిలిచింది ఆదరంగా. ఆమెది తెలుగుదేశం కాకపోయినా, తెలుగు భాష కాకపోయినా 25 ఏళ్ల నుండి తెలుగు జీవితం అనుభవిస్తోంది. తెలుగువాడితో 25 ఏళ్ల సహవాసం ఆమెది. ఆమె గాథ చెబితేనే గాని పరాయి దేశం మనిషిని అనుకోలేం. తెలుగు ఉచ్చారణ స్వచ్ఛంగా ఉంది. కుంతి, సంజయ్ కూర్చుంటాడు, ఓ కుర్చీ తెప్పించేలా వేయించమ్మా. ఎందుకు పిన్ని? సువర్చల కూర్చున్న చిరిచాప్ మీదే కూర్చున్నాడు. కుంతి ఓసారి గదిలోకి తొంగి చూసి వెళ్లిపోయింది. సువర్చల జీరబోయిన కంఠంతో చెప్పింది, మీ బాబాయ్ ఉండగా ఎవరూ లేకపోయినా అందరూ ఉన్నట్లే ధైర్యంగా ఉన్నాను. ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకుని నా వాళ్లందర్నీ వదిలేసి రావడం వల్ల నేను ఏనాడు బాధపడలేదు. బాధపడకుండా కంటికి రెప్పలా చూసుకున్నారు మీ బాబాయ్. ఆయన హఠాత్తుగా నన్ను అన్యాయం చేసిపోయారు బాబు. ఒంటిపక్షనైపోయాను. ఏ క్రూర రాబందులో నన్ను తరుముతున్నట్టుగా భయ విహ్వలురాలనైపోతుంటాను. రాత్రులు సరిగా నిద్రపట్టదు, పట్టినా పీడకలడు. మెలకు కలిగేటప్పటికీ ఒళ్లంతా చెమట్లు పట్టిపోయి ఉంటుంది. ఎవరినైనా దత్తత చేసుకుందామని మీ బాబాయ్ అనేవారు. కాని స్త్రీ సహజమైన ఆశ, ఏ దేవుడో కరుణించి కడుపు పండకపోతుందా అనే ఆశతో వద్దన్నాను. మరొక శంక కూడా ఉంది నాలో. పరాయి దేశం, పరాయివాణ్ణి కట్టుకుని పరాయి దేశం వచ్చి పడ్డానా? పరాయివాణ్ణి దత్తు చేసుకుంటే నన్ను సహజంగా ప్రేమించలేడు, అమ్మగా చూడలేడు అని. కాని ఇప్పుడు అనిపిస్తోంది, నన్ను వాడు కాలదన్నినా చేతదన్నినా ఒక ఆధారమనేది ఉండవలసిందని. ఆవిడ పరిస్థితి పట్ల జాలి, కుంతిని ఈయన ఆత్మీయంగా భావించుకోవడం లేదన్న అనుమానం కలిగాయి సంజయ్కు. అత్త అత్త అంటూ ఎంత భక్తి శ్రద్ధలు కురిపిస్తోంది కుంతి.
అత్తయ్యని అడగందే ఒక్క పని చేయదు. అయితే సువర్చల పిన్నికిష్టం లేకుండా మేనకోళ్ళని చెరదీసి పెంచాడా జానకిరాముల బాబాయ్? కుంతి ఆ చుట్టుపక్కలే ఉందేమో సుడిగాలిలా గదిలోకొచ్చింది. నేనంత పరాయిదానే పోయానా అత్తా? కోపం, గాయపడిన మనసు నుండి చివ్వును లేచే ఉక్రోషం సమపాళ్లలో మిళితమై వచ్చింది ఆ మాట. సువర్చల అయిష్టంగా ముఖం తిప్పేసుకుంది. స్పష్టంగా, అంతకంటే కఠినంగా అంది. నువ్వు నా మాట మీరి నీ మగని విడిచి ఎప్పుడొచ్చేశావో అప్పుడే నాకు పరాయిదాని వైపోయావు. అందరిలా నువ్వు నీ భర్తతో సంసారం చేస్తూ ఉంటే నా మంచి చెడ్లు నీ చేతిలో వదిలి నిశ్చింతగా ఉండగలిగేదాన్ని. నువ్వే నీడ తొలగి నడిబజారును పడ్డావు. నా మంచి చెడ్లేం చూస్తావు? అత్తా, నువ్వెంత నిర్దయగా మాట్లాడగలవు? విస్తుపోతూ అంది కుంతి. నిజంగా అది నీడ అయితే అది పడగ నీడ, రాక్షసి నీడ, వికృత జంతువు నీడ. ఆ నీడలో బ్రతకడం క్షణక్షణం గండమైపోయింది నాకు. తొలిగొచ్చేశాను. అత్తా, మామయ్యతో పాటు నువ్వు అపురూపంగా పెంచావు నన్ను. నీ కడుపున పుట్టిన బిడ్డైనా అంతకంటే ప్రేమ నోచుకునేది కాదు నీ నుండి. అలాంటి నువ్వు ఆ పడగ నీడలో, ఆ పిశాచం నీడలో నీ బిడ్డ బ్రతకాలని కాంక్షిస్తున్నావా? అత్తా, అదే నీకు తృప్తి కలిగించేదా? అదే శాంతినిచ్చేదా? ఆవేశంగా అడిగేసింది. సువర్చల ఒక్క క్షణం ఆ పిల్ల ముఖంలోకి ఏదోలా చూసి ముఖం తిప్పేసుకుంది. నిజంగా తృప్తినిచ్చేది నువ్వా నీడలో, అది ఎటువంటిదైనా బ్రతికితే లోకం మెచ్చేది. నేను నా చేతుల్లో పెంచినందుకు ఆ కీర్తి చాలు. నువ్వు నీ జీవితం ఆహుతి చేసుకున్నా తృప్తిగా ఒక్క నిట్టూర్పు విడిచేదాన్ని. కాని నువ్వేం చేశావు? మగన్ని విడిచి పుట్టిల్లు చేరావు. నా గుండెల్లో మంట రగిల్చావు. ఆవిడ ఒక్కొక్క మాట ఈటెల్లా వదులుతుంటే చిత్రంగా అచేతనంగా చూడసాగాడు సంజయ్. కుంతి దోసిట్లో ముఖం కప్పుకుని ఒళ్లంతా కదిలిపోయేలా వెక్కి వెక్కి ఏడవసాగింది. కుంతి పట్ల పిసరంత సానుభూతి కూడా లేదు సంజయ్కు. ఇలాంటి దయనీయమైన స్థితిలో ఆమెను చూస్తున్న సానుభూతి పొడసోపలేదు. అభ్యుదయం పేరుతో, ఆత్మగౌరవం పేరుతో ఈ ఆడవాళ్లు వివాహ వ్యవస్థను, పురుషుణ్ణి ఎంత హీనపరుస్తున్నారు. అవివాహితైతే ఆక్షేపణ లేదుగాని వివాహిత కదా. కుంతి మగడు దుర్మార్గుడే, దుష్టుడే అవని అతన్ని సన్మార్గంలోకి తిప్పుకొని అతడితో కలిసి జీవించడంలోనే ఆమెలోని స్త్రీ పరిపూర్ణత చెందేది. ఇలా విడాకులు ముఖం మీద పడేసి రావడం ఎవరూ హర్షించే సంగతి? కుంతి దుఃఖాన్ని నిగ్రహించుకుంటూ, మీరు చెప్పండి బావా, నేను ఆయనతో నరకయాతను అనుభవించాను. ఇహ భరించలేక ఛీ ఏమిటి బ్రతుకని చేద్దామనే బావిలో పడ్డాను. కాని కథ అడ్డం తిరిగింది. ఏనాడు అలాంటి సాహసం చెయ్యొద్దని చేతిలో చేయి వేయించుకున్నాడు మావయ్య. అయినా నేనడుగుతాను, సంజయ్ బావా, వివాహితైన స్త్రీ ఏ బలవత్ర కారణమున్నా ఒంటరిగా జీవించడం అంత నీచమా, హీనమా? ఇది మారిపోయిన సంగమని మిమ్మల్ని అడగలేదు. మీలోని విద్యా సంస్కారాల్ని సవాల్ చేయడం లేదు. ఈ కాలమైనా ఏ కాలమైనా మనిషి మనసుతో, మంచి మనసుతో ఆలోచించి చెప్పండి. మగని విడిచిన నేనుగా బ్రతకడానికి అనర్హురాలనా? ఈ సంఘానికి చీడపురుగునా? చెప్పండి ఉద్రేకంగా అంది. వెలవెలబోతూ చూశాడు సంజయ్. అతడి నోటి నుండి ఒక్క మాట కూడా ఊడి రాలేదు. అతడి దేశంలో మగవాళ్లలో సగటు మనిషి. కుంతి గ్రహించింది. ఎవరినైతే తను న్యాయం అర్థించిందో వాళ్ల దృష్టిలో కూడా తను దోషిగా నిలిచిందని, తన స్థానం దిగజారిపోయిందని క్షణంసేపు వెర్రిగా చూసింది అతడి కళ్లల్లోకి. ఎంత దురహంకారులు ఈ పురుషులు! ఆడదాన్ని దేవతను చేసినా, దిష్టిబొమ్మను చేసినా వీళ్లకు చెల్లును. ఆడదానికి న్యాయం దొరకదీ సంఘంలో. తప్పు చేయకపోయినా దోషిగా నిలబడ్డం ఎంత దుర్భరం! న్యాయం దొరకని ఈ సంఘంలో జీవించడం నీళ్లు లేని మడుగులో చేప బ్రతకాలనుకోవడం లాంటిది కదూ. ఇంకా కోపంగా, రోషంగా అంది కుంతి. అవును, మీరు మాత్రం మగవాళ్లు కాదా? పతిదేవుడి చరణధూళితోనే ఆడదాని జీవితం తెల్లవారిపోవాలని మీ అందరి శాసనం. మగల్ని సేవించిన ఆడదాందే సౌశల్యం, దాని బ్రతుకే బ్రతుకు. సంజయ్ కంఠంలో జీర పలుకుతుంటే అన్నాడు. కాదు కుంతి, నా భార్య ఇలా చేస్తే క్షమిస్తానా? మగవాడు దేవుడైనా దెయ్యమైనా ఆడదాని ప్రభావం వల్లనంటాను. నువ్వు అమాయకురాలివి. నీ భర్త ఒక్కడే దుష్టుడు అంటే ఒప్పుకోను. అతన్ని మార్చడానికి నువ్వేమైనా ప్రయత్నం చేశావా? నీకు శ్రమ పడ్డం ఇష్టం లేకపోయింది. అందుకే ముఖం మీద విడాకులు పారేయగలిగావు. అది సులభం అనిపించింది నీకు. బాగుంది. ఆ మాత్రం అవకాశం ఇచ్చేవాడైతే నా బ్రతికెలా తెల్లారిపోయేదా? విరక్తిగా నవ్వింది కుంతి. సౌశల్యమన్న పేరు చెప్పి ఆడదాన్ని అంత చిత్రవదకు వంచుతున్నారు మీరు. నా స్థితికి కారణమైన ఆ మగవాణ్ణి ఒక్క మాట అడగరేం? ఏమిటి అన్యాయం? అత్తముఖంలోకి చూపులు తిప్పింది కుంతి. ఆ చూపు తీక్షణంగా ఏదో నిలదీసి అడుగుతున్నట్టుగా ఉంది. సువర్చల సూటిగా చూడలేకపోయింది. ఈ అప్రదిష్టకు మొదటి దోషి తనే కావాలి. కుంతి హాస్టల్లో ఉండి BA సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు ఎవరో ఇంటి ముందుకొచ్చిన సాధువు కన్యాదాన ఫలంతో కడుపు పండగలని చెప్పాడు సువర్చలకు.
సాధువాకు ఫలిస్తుందేమోనన్న ఆశ పెంచి పెద్ద చేసినందుకు ఒక అయ్య చేతిలో పెట్టి బరువు దించుకోవాలన్న ఆరాటం జానకిరాములను నిలవనీయకుండా పోరు పెట్టింది. మేనకోడలికి పెళ్లి చేయకూడదన్న ఉద్దేశమేమీ లేకపోయినా ఆ అమ్మాయి చదువుకున్నంతవరకు చదివిద్దామనుకున్నాడు జానకిరాములు. అతడి ఆలోచనేది సాగనివ్వలేదు సువర్చల. కాస్త అయిష్టంగానే ఓ సంబంధం చూడడమో పెళ్లి చూపులకు ఆహ్వానించడమో కుంతికి టెలిగ్రామ్ ఇవ్వడమో అయింది. ఇప్పుడే పెళ్ళక్కర్లద్దు మొర్రో అని ఆ పిల్ల ఎంత గోల పెట్టినా వినిపించుకోలేదు సువర్చల. మేనమామను వినిపించుకోనీలేదు. అయినా తను చేసింది తప్పు పని కాదు అనుకుంటోంది సువర్చల. లోకంలో అందరూ చేసేదే తను చేసింది. ఎంత చదువు చదివినా చివరికి పెళ్లి చేసుకోవాల్సిందే కదా. వయసొచ్చిన ఆడపిల్ల ఒంటరిగా పట్నంలో చదువుతుందా? ఏదేనైతే ఏదో చేసింది. ఈ పిల్ల తన గౌరవం ఎంతవరకు నిలబెట్టుకుంది? అదే కోపం సువర్చలకు. ఇది ఎవరు చేసిన పొరపాటైనా, ఎవరు కట్టుకున్న పుణ్యమైనా నా జీవితం బలైపోయింది. ఏ ధర్మం కోసం మావయ్య నా చేత ఆ మాట తీసుకున్నాడో గాని ఈ బ్రతుకు ఎంత వ్యర్థమైందో ఆయనకు తెలుసుండదు. ఆయన నా చేత తీసుకున్న మాట నాకు ఇటువంటి నికృష్టమైన జీవితాన్నిస్తుందని తెలుసుండదు. తెలిస్తే ఆ చేతులతోనే నాకెంత విషమిచ్చి నాకు విముక్తి కలగజేసేవాడు. మళ్లీ దుఃఖం పొంగింది. ఆయనే లేనప్పుడు ఆయనకిచ్చిన మాట పాటించాలని ఎక్కడుంది? ఏం లేదు. ఇన్ని అవమానాలు ఎదుర్కొంటూ ఈ జీవితాన్ని నిలుపుకోవాలనుకోవడం దురాశ. అంతే వచ్చినంత విసురుగానే గదిలోంచి వెళ్లిపోయింది. సంజయ్ కంగారుగా సువర్చల ముఖంలోకి చూశాడు. ఆవిడ కాసేపు అయోమయంగా ఆలోచన పోనట్టుగా కూర్చుండిపోయింది. చివరికి తెలివి తెచ్చుకుని ఆ దౌర్భాగ్యురాలు ఏం చేస్తుందో చూడు తండ్రి అని తొందర పెట్టేసింది. సంజయ్ లేచి యువతలకొచ్చేశాడు. అప్పటికే ఇల్లు దాటిపోయింది కుంతి. సంజయ్ వడివడిగా నడవసాగాడు. అతడికి ఆ క్షణంలో ఆ పని మరొకరికి అప్పగిస్తే పోలే అనిపించలే. అసలా ఊహే రాలేదు. ఆ ఇల్లు ఊరి వెలుపల ఒంటరిగా ఉంది. పక్కనుండే పొలాలు మొదలు. పొలాల మధ్యపడి నడిచిపోతోంది కుంతి. అప్పటికి సంధ్య చీకట్లు గాఢమవుతున్నాయి. దూరంగా కొండలు, ఆకాశం ఏకాకృతి పొందబోతున్నాయి. మంచుగాలి మొదలైంది. కుంతిని ఆదుకోవాలన్న ప్రయత్నంలో తనకెదురైన ఒకరిద్దరిని పట్టించుకోలేదు గాని ముందుగా కుంతి పరిగెత్తినట్టుగా వెళ్లడం, వెనక సంజయ్ అనుసరించడం ఒక క్షణం కనుబొమ్మలెత్తి ఆలోచించుకునేలా చేసింది వాళ్లను. కుంతి బాణంలా దూసుకుపోతోంది వరిమళ్ల గట్ల మీదుగా. ఆ దారి ఎటు తీసుకుపోతుందో తెలిసిన సంజయ్ గతుకుమన్నాడు. వేగం పెంచాడు. కొన్ని అంగల్లో దగ్గరయ్యాడు. నిమిషం తర్వాత కుంతి రెక్క పట్టుకున్నాడు. నిజంగా చావాలనుకునేవాళ్లు ఇలా చావరమ్మాయి. చూస్తూ ఒక ప్రాణి ఎంత పాపిష్టిది కాని ప్రాణం తీసుకొనివ్వగల దానత్వం మనుషుల్లో ఇంకా రాలేదు అన్నాడు కొంచెం కటువుగా. ఇంకా మీలో మనుషత్వం ఎక్కడుంది? పువ్వులా తిరుగుతున్న పిల్లను ఆడదానికి పెళ్లి ముఖ్యమని పెళ్లి చేసి సంసార లంపటంలో కీడ్చారు. రాక్షసులాంటి మొగుడుతో కాపురం చేయలేదని నికృష్టంగా చూశారు. సభ్య సమాజంలో తిరిగే అర్హత నాకు లేదు అన్నట్టుగా ప్రవర్తించారు. చివరికి చావడానికి కూడా అధికారం లేకుండా చేస్తున్నారు. అవును, ఒక్కసారి చచ్చిపోతే మీకెలా సంతృప్తిగా ఉంటుంది? రోజుకొకసారి చేస్తూ నిమిషానికొకసారి చిత్రవద పొందుతూ 1000 ఏళ్లు జీవించడం మీకు కడుపు నింపుతుంది. సంజయ్కి నవ్వొచ్చింది. ఈ అన్నింటికీ కారణం తనే అన్నట్టు నిందిస్తుంటే. సరిగ్గా 4 రోజుల క్రితం వరకు నువ్వెవరో నాకు తెలీదు, నేనెవరో నీకు తెలీదు. నీకు జరిగిన అన్యాయానికి నాదెంతవరకు బాధ్యత? మీరు ఈ సంఘంలో మనుషులు కాదు? సరే, నీ తప్పేమీ లేకుండానే నీకు అన్యాయం జరిగిందంటావు. తర్వాత పరిష్కారం ఆలోచిద్దాం గాని మీ అత్తయ్య కంగారు పడుతుంటుంది. ఇంటికి పద. ఇలా ఏకవచనం సంబోధించగల చనువు తనకెప్పుడు కలిగిందో సంజయ్కే తెలీదు. కాని ఈ క్షణం వరకు కుంతియందు సానుభూతి భావమేది ఏర్పడలేదు. తిరిగి శాంతస్వరానన్నాడు. ఈ ప్రమిదలో చెవునున్నంతవరకు ఈ జ్యోతి వెలగవలసిందే. ఆర్పటానికి నీకేమీ అధికారం లేదు. నాకేమీ అధికారం లేదు? ఆశ్చర్యంగా అడిగింది కుంతి. చావడానికి కూడా నాకు అధికారం లేదు. ఈ మనుషుని చూస్తే ఆరని పగ. బ్రతుకుండి సాధించలేంది చచ్చి పిశాచినై వీళ్ల నెత్తురు తాగాలనిపిస్తుంటుంది. మృదుమధురంగా నవ్వాడు సంజయ్. తప్పు ఆలోచన కుంతి. ద్వేషం, పగ మనిషిని ఏకాకిగా మిగులుస్తాయి. ప్రేమ ఆత్మీయుల్ని పెంచుతుంది. నీ అంతరంగాన్ని, నీ పరిసరాలను సౌందర్యవంతం, సుఖవంతం చేస్తుంది ప్రేమ. ప్రేమ? నా ప్రేమ ఎవడికి కావాలి ఈ ప్రపంచంలో? నా ప్రేమ స్వీకరించగల మానవుడు ఎవడైనా ఉన్నాడా? నిర్వేదంగా నిట్టూర్చింది కుంతి. యుద్ధంలో పనిచేసొచ్చిన నీ నోటి నుండి ప్రేమ అన్న శబ్దం వింటుంటే ఆశ్చర్యంగా ఉంది బావా. పగలేందే యుద్ధం చేశారా? అది పగతో పోరాటం కాదు, ఒక ధర్మ విజయం కోసం, ఆత్మబలం నిరూపించుకోవడం కోసం యుద్ధం చేశాం. నీ ప్రేమను స్వీకరించేవాళ్లు లేరని నువ్వు నిస్పృహపడ్డం కాదు, ప్రేమించడం నీ ధర్మం. ఈ అల్పమానవులు స్వీకరించకపోతేనే భగవంతుడు స్వీకరిస్తాడు. కనిపించని భగవంతుడు స్వీకరిస్తాడని నాకు తృప్తేముంటుంది?
నా కంటికి కనిపించేవాడు స్వీకరించాలి. నాకప్పుడు తృప్తి, శాంతి. ఆ చీకట్లో కుంతి ముఖభావాలు స్పష్టంగా కనిపించలేదు గాని సంజయ్ ఆ మాటలకు గతుక్కుమన్నాడు. చెరువు కట్ట మీద ఈ చీకటి రాత్రిలో సుదీర్ఘమైన ఈ సంవాదం సంజయ్కి అసందర్భం అనిపించింది. ఒక పనికిమాలిన మనిషితో బరువైన విషయాలు చర్చించడం అనవసరమనిపించింది కూడా. పోదాం పద కుంతి, మీ అత్తయ్య గాబరా పడిపోతుంటుంది. నేను చావకుండా అడ్డుపడి పాపం కట్టుకున్నారు. ఈ పాపం కడుక్కోవాలంటే మీరొక మాట ఇవ్వాలి నాకు. బరువుగా నిశ్వసించింది కుంతి. మాట ఇవ్వలేరు. నా దగ్గరలో మసిలితే మీకు కళంకం వస్తుందని మీ భయం. అందరిలా కాక మీలో ఏదో ప్రత్యేకత ఉందనుకోవడం నా భ్రమ. మీరు అందరిలాంటి మనుషులే. గిరుక్కున వెనుతిరిగి కట్టదిగి వచ్చిన త్రోవనే నడవసాగింది. తను అందరిలాంటివాడు కాదని సంజయ్ ఎప్పుడూ అనుకోలేదు. కాని ఉన్నట్టుండి ఏదో ఒక విపరీతమైన పని చేయడం మాత్రం అతడికి అలవాటు. అతడు యుద్ధంలోకి వెళ్లిపోతాడని ఎవరైనా అనుకున్నారా? తిరిగొచ్చిన అతడు కుదురుగా ఇంటిపట్టునుంటాడని ఎవరైనా అనుకున్నారా? కాని ఉన్నాడు. ఎప్పుడు బుర్రలో తిక్కరేగుతుందో అతడికే తెలీదు మరి. ఈ కొద్ది పరిచయంలోనే కుంతి తన మీద ఒక అభిప్రాయం ఏర్పరచుకోవడం ఆశ్చర్యంగా తోచింది సంజయ్కు. ఆ అభిప్రాయం సరికాకపోతే బాధపడ్డం మరీ ఆశ్చర్యంగా తోచింది. ఆ రోజు రాత్రి ఇల్లు చేరుతూనే గదిలో దూరి తలుపులు బిడాయించుకుంది కుంతి. సెలవు తీసుకుని వచ్చేస్తుంటే అప్పుడప్పుడు వస్తూ ఉండమని, ఈ ఊళ్ళో నీకంటే ఆత్మీయులైన వ్యక్తులు నాకు కనిపించడం లేదని చెప్పింది సువర్చల. అలాగే అని వచ్చేశాడే గాని అటువైపు మళ్లీ తిరిగి చూడలేదు సంజయ్. కుంతి గురించి ఏవేవో పుకార్లున్నాయి ఊళ్ళో. 4 సార్లు ఆ ఇంటికి తను రాకపోకలు సాగిస్తే ఆ లిస్టులో తన పేరు పడక తప్పదు. ఉత్తపుణ్యానికి ఒక కళంకానికి ఆస్కారమిచ్చే తెలివిహీనత లేదతళ్ళో. 1-2 సార్లు ఊళ్ళో ఎక్కడికో వెళ్ళొస్తుంటే కుంతి తారసపడింది. కాని సంజయ్ తలంచుకుని నడిచిపోయాడు. మరోసారి కాంతింట్లో కలుసుకున్నారు. కాంతితో కుంతికంత పరిచయమూ చనువు ఉందని సంజయ్కు తెలీదు. కాంతిబావా, నాది ఊరు కాదు, కాని ఈ ఊరంటే నాకెంతో ప్రేముంది. నన్ను పెంచినవారి ఊరిది కాబట్టి ఈ ఊరికి సేవ చేసి నా రుణం తీర్చుకోవాలన్న కోరిక ఉంది. కాని నా నుండి సేవ గ్రహించే మనుషులు మాత్రం లేరు. నేనంత పాపం ఏం చేశానని నన్ను వీళ్ళు బహిష్కరిస్తున్నారో తెలీదు. సంజయ్ ముఖం తిప్పుకుని నవ్వుకుంటున్నాడు. ఆవిడంటే కాంతికు ఏమాత్రం సదభిప్రాయం లేదని సంజయ్కి తెలుసు. పిల్లిని పిట్ట న్యాయం అడగడమా? కాని మొహం పట్టుకుని ఇది నీ స్థానం అని మాత్రం చెప్పలేదు సంజయ్. నిజం, ఇదొక గొర్రెల మంద. ఒక దారి పట్టుకుపోవడమే గాని చుట్టూ చూసే విశాలత లేదు. ఎవరు తమ కోసం పచ్చగడ్డి పట్టుకుని ప్రేమగా నిల్చున్నారో కూడా వాటికి గ్రహింపు జ్ఞానం లేదు. కాంత్ సంజయ్ల కళ్ళు కలుసుకుని ఇద్దరి పెదవుల మీద నవ్వు ఉదయించింది. గోడల మీద ప్రకృతి చిత్రం మీదో చూస్తున్న కుంతి ఇటు చూడలేదు. కుంతి చూసుంటే ఎంతైనా అసహించుకునేది. ఈ మధ్య చాలా మందిలో ఇలాంటి హేళన, కపటం చూస్తూ బాధపడుతోంది. చదువు, సంస్కారము ఉన్న ఇలాంటి మనుషుల్లో చూస్తే ఇంకాస్త ఎక్కువే బాధపడుతుంది. నేను ఈ ఊరికి ఎంతో చెయ్యాలనుకున్నాను కాంతిబావా. ముఖ్యంగా మహిళల కోసం ఎంతో చెయ్యాలనుకున్నాను. కాని నిందలతో నా కాళ్ళు చేతులు కట్టిపడేసి నిస్సహాయాల్ని చేసేశారు. ఓ సాయంత్రం సువర్చల నుండి పిలుపొచ్చింది సంజయ్కు. సంజయ్ వెళ్లాడు. భలే వాడివేనాయనా, ఈ పిన్నిని మర్చిపోయావనుకుంటాను. చూస్తూనే నిష్ఠూరం వేసింది సువర్చల. కూర్చో బాబు. సంగతేమిటి పిన్ని? సంజయ్ కూర్చుంటూ అడిగాడు. దిక్కుమాల లోకం, దిక్కుమాల మనుషులు బాబు. ఈ విధవరాలి ఆస్తి కోసం ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు ఈ ఊరు వాళ్ళు. కుంతికి నాకు అంత బాగుండలేదని తెలిసిపోయింది చాలా మందికి. అందుకే తన కొడుకును దత్తత చేసుకోమని పీడించుకు తింటున్నాడు పురుషోత్తం మామయ్య కొడుకు. ఎలాగో ఈ బ్రతుకు కడతేర్చుకుని మీ బాబాయ్ దగ్గరకు ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తున్నాను. వాడా 10 ఏళ్ల గుంటడు. వాడి చదువేమిటి, పెళ్ళేమిటి, నాకెందుకీ లంపటం చెప్పు. తీరా వాడు కృతజ్ఞత చెడి నా గొంతులో నీళ్లు పొయ్యకపోతే రెంటికి చెడిందని కాదు. అయినా కుంతి జీవితం దేవుడే చేశాడో అదే చేసుకుందో నేనే చేశానో అన్యాయం అయిపోయింది. కాకుల్లాంటి ఈ లోకుల మధ్య అది బ్రతుకు నెగ్గించుకురావాలంటే ధనబలమైనా లేకపోతే ఎలాగా? దాన్ని నేను అన్యాయం చేస్తే పైనుండే ఆయన, దాని మామయ్య నన్ను క్షమించడు. సువర్చల్నే ఏకాగ్రంగా చూస్తున్నాడు సంజయ్. ఆవిడ కుంతిని నిజంగా ప్రేమిస్తోందో ద్వేషిస్తోందో అతడికింకా బోధపడలేదు. ఏంటో బ్రతుకు వేసారిపోయాను సంజయ్. ఓ 4 రోజుల పాటు ప్రశాంతంగా ఎటైనా తిరిగొద్దామనిపిస్తోంది. ఎన్నాళ్ళుండో నాకు కోరికగా ఉంది ఉత్తరదేశ యాత్ర చెయ్యాలని. నేనా పెద్ద చదువుకున్నదాన్ని కాదు. తోడుగా మగవాళ్లు లేందే దూర ప్రయాణం ఎలా చేయను? నాకు తోడుగా కనిపించిన మగపిల్లాడివి నువ్వే. ఓ 3 నెలలు నీవి కావనుకుంటే ఆగిపోయే పనులేం లేవనుకుంటాను. ఏం? సంజయ్ ఇరకాటంగా చూశాడు.
నీకాస్త ఇబ్బందైనా నా కోసం నువ్వు ఒప్పుకోక తప్పదబ్బాయి. మీ అమ్మాయి అడిగితే నువ్వు కాదంటావా? ఈ సంతానహీనురాలు ఒంటి పక్షిని నువ్వు ఒక కంట కనిపెట్టక తప్పదు బాబు అంది కాస్త గాదిగాదికంగా. మంచిది పిన్ని, అలాగే వస్తాను, కానీ నా ఖర్చు నన్ను పెట్టుకొనివ్వాలి. అబ్బే, అదేం కుదరదు. అది నీ ఆత్మగౌరవాన్ని కాపాడితే నా పరువు తీయదు. నువ్వు ఊరికే తల్లి వెంట బిడ్డలా వచ్చేయాలి అంతే. ఆవిడ ప్రేమతో ఆజ్ఞాపించినట్టు అంటుంటే సంజయ్ ఎందుకో విచలితుడైపోయాడు. కొందరు కోరకపోయినా ఒంటరితనం, ఏకాంతం చుట్టివేసి అడవి మధ్య చిక్కుబడిపోయినట్టుగా కాలం గడిపేస్తుంటారు. అలాంటి సమయంలో హృదయానికి చేరువుగా వచ్చిన వ్యక్తిని అపురూపంగా, అభిమానంగా చూడడంలో వింతేమీ లేదు. పరాయి దేశంతో అనుబంధం కలిపినవాడు మాయమైపోయాడు. ఆ అనుబంధం మిథ్య కాదని, తెంచుకునేది కాదని చెప్పేందుకు కడుపున కలిగిన సంతానమైనా లేదు సువర్చలకు. అడవి మధ్య చిక్కినట్టు కొట్టుకుంటున్న సువర్చలకు కొడుకు వరసైన సంజయ్ ఎంతో అనురాగపాత్రుడైపోయాడు. ఆవిడ ధోరణి అరికట్టి నొప్పించే సాహసం చేయలేకపోయాడు సంజయ్. ఈ 3 నెలల యాత్రలో తల్లి వెంట బిడ్డలాగే తిరిగొచ్చాడు సంజయ్ సువర్చల వెంట. ఆప్తులెవరూ లేనిదని ఇదివరకున్న జాలి స్థానంలో ఏదో మమత, విడదీయరాని అనుబంధం అల్లుకుపోయాయి అతడి హృదయంలో. పాలివాండ్లతో, పక్కపొలం వాడితో తరచూ తగువులు వస్తూనే ఉంటాయి. జానకిరాముల పొలం, నరహరి పొలం పక్కపక్కనే ఉంటాయి. జానకిరాములు ఉన్నప్పుడు కూడా చీటికి మాటికి ఏదో తగు వస్తూనే ఉండేది నరహరికి, ఆయనకి. నరహరి ఆ మధ్య పట్నంలో కోపురం వెలగబట్టొచ్చాడు. మిడిమిడి జ్ఞానం, విర్రవేగడం ఎక్కువైపోయాయి. ప్రతిదానికి కాలు దువ్వే రకమైపోయాడు. కొరివితో తలగోక్కున్నట్టుగా ఉండేది వాడితో జానకిరాములకి. 2 రోజుల క్రితం చిన్న కయ్యం జరిగింది కుంతికి, నరహరికి మధ్య. ఆ వేళ రాత్రి కోతకొచ్చిన చేను మనుషులు తీసుకొచ్చి నరహరి కోసుకుపోతున్నాడని జీతగాడు పరిగెత్తుకొచ్చి చెప్పాడు. కుంతి వెళ్లడానికి తయారవుతుంటే సువర్చల ఆదుర్దాతో వారించింది. కాని ఆవేశాన్ని అదుపులో పెట్టుకోలేకపోయింది కుంతి. కుంతి వెళ్ళాక కొద్ది క్షణాలు సువర్చలకేమీ పాలుపోలేదు. ఈ రాత్రి ఆడపిల్ల వెళ్ళి ఏం చేస్తుంది? నరహరి ఎంత మదించిపోయిన వెధవో తనకు తెలుసు. ఆ పిల్లను బురదలో తొక్కేసి తన పని సాఫీగా నడిపించుకుపోగల శతముండివాడు. రత్తయ్య, నువ్వు పరిగెత్తుకు వెళ్లి సంజయ్ బాబును పిలుచుకురావాలి. పో, త్వరగా పో. శాస్త్రి, విశ్వనాథ్ అప్పుడే భోజనాలు ముగించి ఏదో ముచ్చటించుకుంటున్నారు అరుగుల మీద. సంజయ్ నిశ్శబ్దంగా శ్రోతగా కూర్చున్నాడు. రత్తయ్య వగర్చుతూ పరిగెత్తుకొచ్చి సంజయ్ని ఉద్దేశిస్తూ అన్నాడు, పెద్దమ్మ వేగం మిమ్మల్ని రమ్మన్నారండి. సంజయ్ లేచి నిలబడుతూ ఏం జరిగింది అని అడిగాడు ఇంచుక ఆదుర్దాతో. మీరు తొందరగా బయలుదేరండి బాబు, నడుస్తూ చెబుతాను. ఒరే సంజయ్! ఆ అన్నగారి గంభీర సంబోధన విని టక్కున ఆగిపోయాడు సంజయ్. నువ్వు వేళాపాళ లేకుండా అర్ధరాత్రులు, అపరాత్రులు అనకుండా పరిగెత్తడం నాకు బాగుండలేదు. నువ్వు ఇంటికి కీర్తి తేకపోయినా మచ్చమాత్రం తేవద్దు. వాళ్ళింటికి నువ్వు వెళ్లడం నాకిష్టం లేదు. అన్నయ్య! శక్తుడైనట్టుగా చూశాడు. తరక్కించకుండా వచ్చి యథాస్థానంలో కూర్చున్నాడు. బాబూ! నౌకరు ఆత్రంగా పిలిచాడు. పెద్దమ్మగారు చెప్పినా వినకుండా చేనుకాడికి పరిగెత్తిందండి చిన్నదొరసాని. అలరిపడ్డం కాక ఆడకూతురు ఏం చేస్తుందండి? ఇంత రాత్రి వేళ చేను దగ్గరికి ఎందుకు వెళ్ళిందిరా? ఈ ప్రశ్న శాస్త్రిగారి నుండి వచ్చింది. 2 రోజుల కింద నరహరికి, అమ్మాయి గారికి కొట్లాట జరిగిందండి. పెద్దయ్య ఉన్నకాడ్నుంచి ఆడితో పడేది కాదు కదా. మొన్న కొట్లాట అయిన కాడ్నుంచి పగబట్టినట్టున్నాడు. ఆడది ఏం చేస్తుందని ఆడిదేమా. బండి తీసుకొచ్చి చేను కోసుకుపోతున్నాడట. కావలిగాడిని చెట్టు కట్టేబోతే వాడెలానో పారిపోయొచ్చి చెప్పినాడండి. అమ్మాయిగారు పరిగెత్తుకు పోనారండి. గజేంద్రమోహన్లో విష్ణుమూర్తిలా మీ అమ్మాయి ఉత్త చేతులతో పరిగెత్తి ఏం చేస్తుందిరా? నరహరితో కలియబడుతుందా? వాడు నేల కరిచేలా శాపం పెడుతుందా? జానకిరాములు బ్రతికుండగా అతడంటే పడేది కాదు శాస్త్రికి. ఎక్కడో పరాయ దేశం పోయి ఏ కులం పిల్లనో కట్టుకొచ్చాడు. ఇంట బయట అంతా అనాచారం. ఆయన పెంపకంలో పెరిగి మొగుడిని విడిచిన ఈ పిల్లంటే మరీ మంట, చులకన శాస్త్రికి. ఆ నరహరి ఎంత రౌడీనో, కండలు పెంచి ఎంత పొగరెక్కిపోయాడో విశ్వనాథ్కు తెలుసు. వెళుతమ్ముడు, ఇలాంటి సమయంలో ఎవరంటారు? ఆపదంటే అందరిది ఒకటే కదా. ఈసారి తర్కించలేదు సంజయ్. నిర్లిప్తంగా లేచి నౌకరుతో కదిలాడు. వెన్నెల రోజులు. 10 గంటల రాత్రివేళ ఊరి వెలుపలి దృశ్యం, చేను చెట్లు ఎంత హృదయంగానైనా ఉంటుంది. ఈ పరిసరాల్లో ఇంటి దగ్గర బయలుదేరినప్పటి చికాకు మాయమైంది సంజయ్లో. సరైన అదుల్లోనే సంజయ్ చేరుకున్నాడు. రౌడీ దగ్గర న్యాయం అడుగుతోంది కుంతి. నోరు మూసుకుని పడుండు, అరిస్తే మడిలేసి తొక్కుతా. ఎందుకు పడుంటాన్రా? నా చేను నా కదా. అర్ధరాత్రి పూట దొంగతనంగా చేను కోసుకుపోతావా? నీకెన్ని దమ్ములురా? దొంగతనం ఎందుకవుతుంది? దొరలాగే కోసుకుపోతున్నా, చూస్తున్నావు కదా.
ఆడది ఏం చేస్తుందని నీ ధీమా కావచ్చుగాని ఏమైనా చేస్తాన్రా, మర్యాదగా కొడవళ్ళక్కడ పడేసి కదలండి. మడిలోకి దిగి కొడవళ్లు లాక్కోబోయింది కుంతి. నరహరిలో క్రూరత్వం బుసలు కొట్టింది. కుంతి మెడమీద చేయి వేసి ఒక నెట్టు నెట్టాడు. కిందికి తూలిపడిన కుంతి తనెంత అవమానాన్ని ఎదుర్కోవడానికొచ్చిందో గుర్తించింది. అయితే వాడు తన చేను కోసుకుపోతుంటే కిక్కురుమనకుండా చూడ్డమా? ఇదెక్కడ న్యాయం? ఈ భూమి మీద బలం కలవాడిదే రాజ్యమా? కుంతికి ఆ క్షణంలో తను 1000 చేతుల రాక్షసి అయి వాడిని నేల కల్పిస్తే బాగుండేదనిపించింది. ఈ రాత్రి కిక్కురుమనకుండా ఇంటికి వెళ్లిపోయి ఉదయం గ్రామ పెద్దల దగ్గర ఫిర్యాదు చేస్తే బాగుంటుందా? ఎదుటివాడికి కండబలంతో పాటు ధనబలం కూడా ఉంది. 4 కాసులు వాడివి కావనుకుంటే న్యాయానికి సత్యానికి సమాధి కట్టేగాళ్లు. ఆ సమాధి కూలగొట్టేయడానికి డబ్బు తను రాల్చాలి. ఆ పని తన వల్ల కాదు. ఒక న్యాయాన్ని కొనడం కోసం మరో అన్యాయం చేయడం తన వల్ల అయ్యే పని కాదు. ఎరా నరహరి, మేస్త్రి నరహరి గజదొంగ నరహరయ్యాడా? సంజయ్ నవ్వుతూనే అన్న వాడిగా వచ్చిందా మాట. నరహరి చొప్పున ఓ దండం పారేసి, బాబూ, మీరంటే నాకు గౌరవం ఉంది. మీరలా చూస్తూ నిలబడంతే. మాకు పగలున్నాయి, మీకు తెలియనివి అన్నాడు కాస్త ఉద్రేకంగా. పగ? సంజయ్ ఎందుకో పెద్ద పెట్టు నవ్వాడు. పగ ఎప్పుడూ మనిషి మాన ప్రాణాలు బలుగుంటుందే గాని అన్యాయంగా చేను కోరదు. ఆ కొడవలలా పడే, పైకెక్కు, వెనక్కి చూడకుండా ఇంటికి నడు. మాట మీరావో ఈ మిలిటరీ వాడి దండబలం చూస్తావు. చెయ్యి పైకెత్తి చూపుతూ సగర్వంగా అన్నాడు. రక్తం కక్కుకుని మళ్ళోనే చస్తావు. ఒక్క క్షణం దూరం ఆలోచించాడు నరహరి. ఈ బ్రాహ్మడితో తన చేతులు కలపడమా తన్నుకోవడమా అనుకున్నాడు. శాస్త్రిగారంటే వాడికెంతో భయభక్తులున్నాయి. జయాపజయాలు ఎవరివైనా కేసు చాలా దూరం పోతుంది. అనవసరంగా ఒక బ్రాహ్మణ యువకుణ్ణి రచకెక్కించడం వాడి మనసుకు నచ్చలేదు. సహజంగా వాడికి బ్రాహ్మలంటే భయభక్తులని కాదు. వాడా మధ్య చాలా రోగం పడ్డాడు. దానికి తోడు ఇంట్లో ఏవేవో చికాకులు కూడా బయలుదేరాయి. ఆ సమయంలో ఆ శాస్త్రిగారు నవగ్రహ పూజ రుద్రాభిషేకం చేసి తీర్థమిచ్చారు. వారం తిరగకుండానే నరహరి లేచి తిరిగాడు. శాస్త్రిగారంటే అందుకే భయం, భక్తి. మగణ్ణి విడిచి మామ ఆస్తి దక్కించుకుని మిడిసిపడుతున్న ఈ ఆడదాన్ని సాధించడం తనకంత కష్టసాధ్యమైంది కాదు. ఇప్పుడు కాకపోతే మరోసారి చిక్కుతుంది అనుకున్నాడు. నరహరి కొడవళ్లు తీసుకుని విసవిస నడిచిపోతుంటే వెనకవాడి పరివారం అనుసరించింది. కుంతి ఒడ్డున కూర్చుని కళ్ళెత్తి చూడ్డానికి సిగ్గుపడింది. ఎలాగో గొంతు పెగల్చుకుని సమయానికొచ్చారు, చాలా కృతజ్ఞతలండి అంది. పద. మీకెలా తెలిసింది? సంజయ్ కాస్త మందస్వరం అన్నాడు. మనిషికి ఆత్మవిశ్వాసం ఉండడం మంచిదే, సాహసమూ మంచిదే. కాని సాహసమేదో దుస్సాహసమేదో తెలుసుకోవడం మాత్రం చాలా అవసరం. కుంతి పెదవి కొరుక్కుంది. అభిమానంగా అంది. పురుషుని కండబలానికి ఎలాంటి ఆడదైనా తలవంచవలసిందేనంటారా? క్షణం క్రితం అనుభవం నీకా సంగతి చెప్పలేదంటావా? కుంతి చేతగాని రోషంతో తల తిప్పేసుకుంది. అతడేదో పాగా అంటున్నాడు. ఏంటది? మామయ్య కాలంలో ఏం తగులుండేవో నాకు వివరంగా తెలీదు. వీడి స్వభావం మొదట్నుండి ఇంతేననుకుంటా. మామయ్య ఉన్నప్పుడు 2-3 సార్లు గడ్డివాములు తగలబెట్టాడు. మొన్న ఏం జరిగిందంటే చాకలి రాముడి గాడిదని చంపేసి మా పొలంలో పడేసిపోయాడు. చాకలి వాళ్లతో పెద్ద తగూచి పడింది. నిజంగా నాకు మండుకొచ్చింది. చెప్పుచ్చు కొడతానని చెప్పాను. అది మనసులో పెట్టుకుని ఈ రోజు పనిచేశాడు వెధవ. తల్లి వదిన ఎక్కడికో వెళ్లడానికి త్వరగా తయారవడం చూసి ఎక్కడికమ్మా అని అడిగాడు సంజయ్. ఆనందగిరి స్వాముల వారి శిష్యుడొచ్చాడట కదరా, శివుడి గుడిలో ఆయన ఉపన్యాసం ఉన్నదట. ఎప్పుడూ సంసారం, దేవుడి సంగతులు 4 ఈ పాపి చెవుల్లో వేసుకుందామని అంది జ్ఞానాంబిక. సంజయ్ చిరునవ్వుతో, నువ్వెప్పుడూ పాపివి కావమ్మా. ప్రతి క్షణము నువ్వు శ్రమిస్తున్న కర్మయోగినివి. చీమక్కూడా ద్రోహం తలపని పుణ్యాత్మురాలివి. దేవుడి సంగతులు 4 ఈనాడు చెవిన వేసుకోనంత మాత్రాన నీకోసం నరకద్వారాలు తెరిచుండవు. బాగుందిరా, శ్రమిస్తున్నంత మాత్రాన కర్మయోగమవుతుందా? నిర్లిప్తతతో నిర్మోహంతో చేసిన పని కర్మయోగమవుతుంది. నేను, నా సంసారం, నా పిల్లలు, నా భర్త అన్న ప్రేమతో, వ్యామోహంతో, స్వార్థంతో చేస్తున్నాను. దీన్ని కర్మయోగమంటారా ఏం? నేనొప్పుకోను. నిర్లిప్తత, నిర్మోహమే మోక్షమార్గం కాదు. ప్రేమలో పరమాత్మను దర్శించవచ్చని మహాత్ముల వాణి. మళ్లీ నవ్వింది జ్ఞానాంబిక. ఆ ప్రేమలో పరమాత్మభావం ఉన్నప్పుడు కదా నాకెంతసేపు నా పిల్లలు నా మొగుడుగానే కనిపిస్తున్నారు గాని పరమాత్మల స్వరూపం దర్శించలేకపోతున్నాను. అదే మాయ అంటారు. ఆ మాయ తొలగడానికే ఈ మహాత్ముల రాక. మనం వారిని దర్శించడం, 4 మంచి మాటలు చెవిని వేసుకోవడం.
సంజయ్కు పెద్దగా భగవంతుడి యందు జిజ్ఞాస లేకపోయినా సాయంకాలం కాలక్షేపమవుతుందని శివాలయం వైపు దారి తీశాడు. భక్తులు రాక అప్పటికే ప్రారంభమైంది. స్వామివారికి ఏర్పాటు చేసిన వేదిక ఇంకా ఖాళీగా ఉంది. మైకు ముందు గీతా శ్లోకాలు పఠిస్తున్నారు బాలభక్తులు. ట్యూబ్లైట్ల వెలుగులో ఆడవాళ్ల సింగారాలు ఇనుమడించి కనిపిస్తున్నాయి. గంట మోగించి గర్భగుడి ద్వారం ముందు నిలబడ్డాడు సంజయ్. పద్మనాభం తాతయ్యే పూజారి స్థానంలో నిలబడున్నాడు. ఏ ఊరి కాలింది మనవడా, దేవాలయ ప్రాంగణాన్ని పాపవంకిలం చేశావు? నేను పాపినా తాతయ్య? నవ్వుతూనే దెబ్బలాటకు దిగుతున్నట్టుగా అన్నాడు సంజయ్. ఆ చేతులతో ఎంతమంది ప్రాణాలను తీశావో మరి పాపివి కావా? దీర్ఘంగా దృఢంగా ఉన్న తన చేతులు బారుగా చాపి అపురూపంగా చూసుకుంటూ సగర్వంగా అన్నాడు. ఇవి పాపిష్టి చేతులు కావు తాతయ్య. నీలాగా గుళ్ళో నిరర్ధకంగా గంట గణగణ వాయించే చేతులు కూడా కావు. మామూలు చేతులు అంతకంటే కావు. మాతృదేశం కోసం వీరోచితంగా పోరాడినవి. నిజంగా ఇవి ఎందరి ప్రాణాలో నిర్దయగా తీశాయి. వ్యక్తిగత ద్వేషంతో కానప్పుడు, దేశం కోసం పోయినప్పుడు అది సంహారమే గాని హత్య కానప్పుడు పాపం ఎందుకోతుంది చెప్పు? తీర్థము కొబ్బరి ముక్క అందుకొని తలమీద నుండి శటగోపం ఎంతకు తొలగకపోయేసరికి తాతగారిని అంతగా తన్మయపరిచి ఆయన దృష్టిని ఏకాగ్రంగా ఆకర్షించుకున్న దృశ్యం ఏమిటా అని సంజయ్ ఆయన చూపుల వెంట తన చూపులు చురుగ్గా పరిగెత్తించి చూశాడు. మెరుపు కొట్టినట్టుగా దిగ్భ్రమ చెందాడు సంజయ్. ఆ అతిలోక సౌందర్యవతి ఎవరు? ఈ ఊరి అమ్మాయి మాత్రం కాదు అనుకున్నాడు. కుంతికి అటు ఇటుగా ఇద్దరు అమ్మాయిలు మండపం మెట్లెక్కి వస్తున్నారు. నదీ కన్యలు గలగల్లాడుతూ నడిచొచ్చినట్లుగా కుంతికి కుడివైపున్న అమ్మాయి మీదే సంజయ్ చూపులు హత్తుకుపోయాయి. సన్నగా నాజుగ్గా ఉండే కుంతి కూడా ఆ అమ్మాయి సౌందర్యం ముందు వెలవెలబోతోంది. కుంతి తనకేసే చూపుతూ వాళ్ళకేదో చెబుతున్నట్లుగా గమనించాడు సంజయ్. ముగ్గురు వరుసగా గంట వాయించొచ్చి సంజయ్కెదురుగా ద్వారానికి మరో పక్కగా నిల్చున్నారు. ముసలోని కదా, నన్ను ఏమనుకుంటారు అన్న ధీమాతో ఆ కొత్త పిల్లనే తినేసేలా చూస్తూ తీర్థం ప్రసాదమిచ్చి శటగోపం అందరికంటే ఎక్కువసేపే ఉంచి తీశాడు పద్మనాభం తాతయ్య. సంజయ్ కొంటిగా నవ్వుతూ, శివుడు నీ ఇన్నాళ్ల అర్చనకు ప్రత్యక్షమయ్యాడనుకో తాతయ్య. నువ్వేం వరం కోరతావో చెప్పనా? నీ వయసు రయ్యన 25 ఏళ్లకు తగ్గించి మా పొడుచువాళ్ల ఛాన్సులన్నీ కొట్టేయాలనే వరమమ్మని అడుగుతావు అన్నాడు. తాతగారు కళ్ళెరజేసి కొంచెం కోపంగా అన్నాడు. ఇదేం పరాచకం రోయ్? పరాచకం కాదు, ఒకనాడు నువ్వన్నమాటే. సంజయ్ మగవాళ్ల వైపు సాగిపోయాడు. నిర్ణీత సమయానికి కొంచెం అటుఇటుగా స్వాముల వారొచ్చారు. జింక చర్మం మీద ఆసీనులయ్యారు. భక్తులు పూలదండలు వేశారు. పాదాలకు వంగి వంగి నమస్కారాలు చేశారు. ఆడవాళ్లలోనే భక్తి విపరీతంగా విడ్డూరంగా కనిపించింది సంజయ్కు. ఒక మనిషి పవిత్రుడు ఎప్పుడవుతాడు? సత్యాన్వేషణ చేసి మాటకు చేతకు సంబంధం కలిగి కారుణ్యం ప్రేమ మూర్తిభవించిన మనిషి పవిత్రుడవుతాడు. అప్పుడే అతడి పాదధూళి పాదజలం ఇతరులు స్వీకరించడానికి అర్హమవుతాయి. ఇంతటి భక్తి గౌరవాలకు శ్రద్ధాభిమానాలకు ఈ స్వాములవారు అర్హులేనా? స్థూల శరీరం, నలుపు తెలుపు కాని రంగు, చూపులు వదనం ప్రశాంతంగా ఉన్నాయి. పెదాల మీద స్వచ్ఛమైన చిరునవ్వు, కాషాయ వస్త్రధారణ. ఈ బాహ్య లక్షణాల వల్ల ఒక మనిషి వ్యక్తిత్వం నిర్ణయించతగునా? ఈ స్వామివారిని దర్శించడం ఇది రెండోసారి సంజయ్కు. సిటీలో తను చదువుకునే రోజుల్లో చూశాడు. ఈ ఉపన్యాసాలు కొన్ని విన్నాడు. స్వామివారి 2 గంటల ఉపన్యాసంలో సారాంశం ఇది. నీ చుట్టూ ఉన్న వెలుగు వెలుగు కాదు, నువ్వు అనుభవించే సుఖం సుఖం కాదు, నువ్వు తినే తిండి తిండి కాదు, నువ్వు సంపాదించేది నిజమైన సంపద కాదు. ప్రమిద, ఒత్తి, చమురు అన్నీ తయారుగా ఉన్నాయి. వివేకమనే అగ్గిపుల్లగీచి వెలిగించడమే తరువాయి. నీలో అఖండమైన వెలుగు నిండిపోతుంది. ఆ వెలుగు దర్శించిన కంటికి ఈ వెలుగు చిమ్మ చీకటి. ఆ అఖండ జ్యోతిని దర్శించిన ఆత్మకు ఐహికమైన ఈ సుఖాలు ఎంత మిథ్యో తెలిసిపోతుంది. పైసా పైసా కూడబెట్టి ఆ మూట చూసుకుని గర్వంతో మిడిసిపడే ఓ మనిషి, నువ్వు కాటికి పయనించేవేళ నీ వెంట ఒక్క పైసా కూడా రాదు కదా. నిజమైన ధనం పరమాత్మ స్మరణలో, పరమాత్మతోడి అనుబంధంలో, ఆ ప్రేమలో ఉంది. స్వార్థం వద్దు, మోసం వద్దు, మనసు నిర్మలంగా ఉంచుకో. ఒకసారి చేసిన తప్పు మరోసారి నీ చేత చేయబడకుండా చూసుకో. సాకారంగానో నిరాకారంగానో నీకు నచ్చిన విధంగా భగవంతుని ప్రేమించు, సేవించు, తరించు. స్వామివారి కంఠం మధురంగా ఉంది. ఎలాంటి చేపలుణ్ణి కాసేపు పట్టి నిలిపి ఆ మాటలు హృదయంలో చొచ్చుకునేలా ఉంది ఆయన ఉపన్యాస సరళి. ఉపన్యాసానికి కాంత్ కూడా వచ్చాడు. అతడితో కలిసి బయలుదేరాడు సంజయ్. సంజయ్ అన్నాడు, ఈ స్వాముల వారి వల్ల, గురువుల వల్ల సంఘానికి లాభం కంటే నష్టమే ఎక్కువ. ఎలాగంటావు?
వీళ్లది ఒట్టి వాగాడంబరమే. చెప్పేది శివుడి మాటలు, దూరేవి శానికొంపలు. చెప్పే మాట మాత్రమే పవిత్రమైందైతే చాలదు. పవిత్రత పొందిన హృదయం నుండొచ్చిన మాట విలువ, ప్రభావం మాత్రం గొప్పది. ఈ స్వామి గుండు గీయించుకుని కావి వస్త్రాలు కట్టుకున్న సన్యాసి వేషధారి మాత్రమే. వాస్తవంగా ఈయన సంసారి మాత్రమే కాదు, సరసుడు కూడా. పేరుకు భార్య లేకపోతేనే 3 ఏళ్లలో 3 స్త్రీలున్నారు. నా స్నేహితుడికి ఈయన చరిత్రంతా తెలుసు. నిజమైన సన్యాసి ఎవరో వాళ్ళిలా ప్రచారానికి రారు. ముక్కు మూసుకుని ఎక్కడో గుప్తంగా ఉండిపోతారు. వెనకటికొకసారి నా చిన్నప్పుడు ఓ స్వాములవారు వచ్చారట మా ఇంటికి. అప్పటికి మా తలచేడిన మేనతో కామి ఉండేదట. స్వాములవారు ఏకాంత సేవకు పిలిచారు. కాళ్లు పట్టమన్నారు. గురువులు భగవత్ స్వరూపులు కదా, తప్పేమిటని పట్టిందట. కాస్త పైకి, ఇంకాస్త పైకి, మోకాట్లో ఏంటో నొప్పిగా ఉంది, ఓపులాంటిదేదైనా ఉందేమో చూడు అనేటప్పటికీ ఆవిడ గాబర పడిపోయి యువతలకొచ్చి పడిందట. ఈ కథ కొత్త కాదు, సామాన్యంగా జరిగేదేది. పోతే వీళ్లు చెప్పే వేదాంతం మనిషిని క్రియాశూన్యుని చేసి పిరికివాడుగా, నిర్భలుడుగా చేస్తుంది. నేనండం కాదు, వివేకానందుడు అంటాడా మాట. అది అందరూ ఒప్పుకోవలసిన మాటే. సరే, నా అభిప్రాయము చెప్పనివ్వు. మతం, దేవుడు, పారమార్థిక చింతన లేకపోతే మనిషి బ్రతకడానికి కాదు, బ్రతుకుతాడు రాక్షసుడిగా. మనిషిగా బ్రతకడానికి దేవుడు కావాలి, మతం కావాలి, పరమాత్మ జిజ్ఞాస ఉండాలి. ఒకరిని ప్రేమించే శక్తి, పాపభీతి పరమాత్మ జ్ఞానం నుండే వస్తాయి. స్వాముల వార్లు, గురువుల వార్లు సంఘానికి ఉపయోగపడేవాళ్లే. ఇది తప్పు, ఇది ఒప్పు అని చెబుతారు. పాపమనేదాన్ని గుర్తించే జ్ఞానాన్ని ప్రజలకు పంచుతారు. పాప భీతి, భూతదయ కలగజేస్తారు. దొంగ సన్యాసులు, దొంగ గురువులంటావా? వాళ్ల తెర వెనుక జీవితం ఎలా తగలబడితేనే మనకు కావలసింది వాళ్ల వాణి మాత్రమే. ఇక్కడ వినడానికొచ్చిన కొన్ని 100 మందికి జ్ఞానోదయం చేయ ప్రయత్నించాడంటే అందువల్ల ఆయనకు కొంతైనా ధన్యత చేకూరినట్లే. కాంతు వాకిట్లో ఆగాడు సంజయ్. ఆలయంలో కుంతితో చూసిన ఇద్దరమ్మాయిలు తల వంచుకుని ఇంట్లోకి వెళ్లబోతుంటే సంజయ్ ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. వాళ్ళెవరో చెప్పుకో అన్నాడు కాంతు నవ్వుతూ. సంజయ్ ఇబ్బందిగా నవ్వాడు. లోపలికి రా. కాంతుతో లోపలికి వెళ్లి కూర్చున్నాడు సంజయ్. ప్రభా అంటూ కాంతు కేకవేగా ఓ అమ్మాయి వచ్చింది. ఏం నానా అంటూ. ఓ మీ అమ్మాయా? ఇంకో పరిచయం చేస్తాను. అంత తొందరైతే ఎలా? సుమం ఇలారా, వీడు నా తమ్ముడు సంజయ్ అని చెబుతుంటాను. అతడు గుమ్మం దగ్గర నుండి నెమ్మదిగా వస్తూ జై జవాన్ గారు అంటూ నవ్వింది. మల్లెలు కురిసినట్టుగా మత్తులో పడి తేరుకుంటూ నన్నేనా పరిచయం చేయడం? ఆమెను పరిచయం చేయవా అన్నాడు సంజయ్ సన్నని నవ్వుతో. మా బావమరిది కూతురు సుమబాల. ప్రభా తను బిఏ ఫైనల్లో ఉన్నారు. సంజయ్ సుమం సౌందర్యాన్నే చూస్తున్నాడు. నువ్వొక పని చెయ్యాలోయ్. రేపు బీచుపల్లికి వెళ్లి అటు నుండి నిజాం కొండను చూస్తారట. వాళ్లతో వెళ్లడానికి నాకు వీలు కాదు, రాత పనుంది. నువ్వు వెళ్ళాలి, చూపించి తీసుకురావాలి. సరే, ఎంతిస్తారట జీతం? ప్రభా నీకు వరస కాదు, సుమాని కోరుకో ప్రతిఫలంగా. సుమబాల లోపలికి పారిపోయింది, సిగ్గువల్లో కోపం వల్లో. నిజాం కొండలో ఏముంది చూడ్డానికి? ఏదో వాళ్ల సరదా. చూడమ్మా ప్రభా, ఆ కొండ మీద జిన్నాలుంటాయట. వయసు పిల్లలు మిమ్మల్ని ఎత్తుకుపోతే పట్టుకోవడం నా తరం కాదు అన్నాడు హాస్యంగా. అంటే ఎవరు బాబాయ్? అప్పుడే వరస పెట్టి చనువుగా అడిగింది కాంతు కూతురు ప్రభ. అంటే మన కామిని భూతాలన్నమాట. ఆ తర్వాత చిత్రమైన కథ చెప్పాడు సంజయ్. జిన్నాలో మగ ఆడ జాతులుంటాయట. మగవాళ్లు ఆడవాళ్లు చాలా అపూర్వ సౌందర్యం కలిగుంటారట. వాళ్లు మనలాగే సంసారం, పిల్లలు ఉంటాయట. తీపి పదార్థాలంటే వాటికి చాలా ఇష్టమట. హైదరాబాదులో మిఠాయి వర్తకులు వాటి కోసం రాత్రిదాకా దుకాణాలు తెరుచుకుని కూర్చునేవారట. నగలు, రత్నాలు డబ్బు ఇచ్చి మిఠాయి కొనుక్కుని పోయేవట. ప్రభకి ఎంతో ఆసక్తిగా, అద్భుతంగా తోచింది ఆ వృత్తాంతం. నిజాంకొండ ఇక్కడికి దగ్గరే కాబట్టి నువ్వు చూసే ఉంటావు కదా బాబాయ్, నీకు కనిపించాయా అంది సస్పెన్స్లో కొట్టుకుంటూ. వాడు తమ మాటకారి ప్రభా, వాడి కథలేవి నమ్మకు. నమ్మితే తననొక అందమైన ఆడజిన్నా పట్టిందని, అది వెంటొచ్చిందని, దాంతో కోపరం చేశానని చెప్పగలడు. కాంతు మాటలకు పకపకా నవ్వేశాడు సంజయ్. 15-18 ఏళ్ల వయసులో సన్నగా, చిలిపిగా, చనువుగా ఉండే ప్రభావతంటే ఏదో ఆపేక్ష. ప్రభ స్నేహితురాలు, బంధువు సుమబాలంటే ఏదో తీయని భావం సంజయ్ గుండెల్లో అలుముకున్నాయి. బీచుపల్లికి బస్సులున్నా బండి మీద సరదాగా వెళ్లాలని ప్రభ కోరిక వెలుబుచ్చడంతో బండి ప్రయాణమే సిద్ధం చేయబడింది. 2 క్యారియర్లు, ఒక ఫ్లాస్కు నింపి ఉంచుకున్నారు. ఇంకా ఏమిటి ఆలస్యం అన్నాడు సంజయ్ వాచి చూసుకుంటూ.
ఆలస్యమేం లేదు, కుంతీకుమారి రావాలి అంది ప్రభ వీధిలోకి చూస్తూ. తను వస్తుందా? కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఈ ప్రయాణంలో ఏంటో అపశృతిలా తోచింది కుంతి రావడం. పనిమనిషి ఫేం బుట్ట పట్టుకురాగా కుంతొచ్చింది. మరో 2 నిమిషాల తర్వాత బండి కదిలింది ఇంటి ముందు నుండి. ముగ్గురు ఆడవాళ్ల కబుర్లు నవ్వులు వింటున్న సంజయ్ నవ్వాడు. కాస్త నీడలో ప్రయాణించే యోగం ఉందా లేదా? ప్రభ ఆశ్చర్యంతో అడిగింది. ఎందుకు? తడికే ఎగిరిపోతుందేమోనని. అప్పటికీ అర్థం కాని ప్రభ ఎందుకని అడుగుతుంటే అంతవరకు హుషారుగా నవ్వేస్తున్న కుంతి చటుక్కున నవ్వాపేసి అటు ముఖం తిప్పుకొని కూర్చుంది. సంజయ్ కూడా నవ్వి మరోవైపుకు దృష్టి తిప్పుకొని కూర్చున్నాడు. ప్రభ వాగుడుకు కుంతి కొంటెతనానికి సరిపోయింది. కుంతి అంత చలాకీగా ఉండగలదని, అంత సరదాగా సంతోషంగా కబుర్లు చెప్పగలదని ఈరోజే తెలిసింది సంజయ్కు. సుమం ఎక్కువ మాటకారి కాదు. వీళ్లతో పాటు పళ్ళు కనిపించకుండా నవ్వడం తప్పితే ఎక్కువ మాట్లాడలేదు. కృష్ణలో స్నానాలు ముగించుకుని స్వామి దర్శనం చేసుకునేటప్పటికీ మిట్ట మధ్యాహ్నమైంది. కృష్ణ నుండి స్వామి ఆలయం వరకు మెట్లున్నాయి. మధ్యలో శివాలయం. శివుడి గుడిలో కొబ్బరికాయ కొట్టి బీచుపల్లి స్వామి ఆలయ ప్రవేశం చేశారు. విశాలమైన మండపంలో పైకప్పుకు చక్కటి రంగులతో చిత్రలేఖనం చేసిన పొడుగాటి సొరకాయ బుర్రలు చూసి ప్రభ, సుమం చాలా ఆశ్చర్యపడ్డారు. గుత్తుగా ఉన్న జొన్న కండెలు కూడా వేలాడగట్టారు. అవంటే పిట్టల కోసం గాని సొరకాయ బుర్రలెందుకో అర్థం కాలేదు. వీర హనుమాన్ల ఆకృతి లలితంగా ఉంది. ఆలయానికి చుట్టూ ధర్మసత్రాలున్నాయి. కొన్ని సత్రాల్లో భక్తులు విడిది చేసున్నారు. పుట్టి వెంట్రుకలు, ఉపనయనాలు, పెళ్లిళ్లు అన్నీ స్వామివారి సమక్షంలో జరుగుతాయి. ఎన్నో మహిమలు గల ఈ స్వామి ఎందరికో ఇలవేలుపు. ఆ తర్వాత కడిమి చెట్టు, దాని చుట్టూ ఉన్న ఎత్తైన వాల్మీకం దర్శించుకుని తిరిగి ఏటి మెట్ల మీదకొచ్చారు. వెంట తెచ్చిన ఆకుల్లో సుమం చిత్రాన్నం, పూరి, ఆలుగడ్డ వడ్డించింది. కుంతి తను తెచ్చిన తేనె తెరలు, మైసూరుపాకు వేసింది. ప్రభ వాళ్ల ఊరి సంగతులు చెబుతోంది. కాంత్ మామగారు వాళ్లు బాగా ఆస్తిపరులు. అమ్మమ్మకు, తాతయ్యకు తనంటే గారావమాట. మావయ్యలు ముద్దుగా చూస్తారట. అమ్మమ్మ పెళ్లి చేసేయాలని తొందరపడుతోందంటే డాక్టరీ చదివించాలని అంటున్నారట మావయ్యలు. మీకేమైనా వ్రతముందాండి సోమబాలగారు అన్నాడు మౌనంగా తింటున్న సొమ్మం వంక చూసి నవ్వుతూ. నాకా? ఏ వ్రతం? రోజు కిన్ని మాటలే మాట్లాడాలని. సొమ్మం నవ్వేసింది. సొమ్మం వదిన ఒత్త ముచ్చు బాబాయ్. ముచ్చు వాళ్లను నమ్మకూడదు కదూ? కొంటిగా నవ్వింది ప్రభ. తినడం పూర్తి చేసి తీయని గంగాజలం తాగేసరికి కడుపు నిండిపోయింది అందరికీ. అటు ఇటు గొండ్ల మీదకెక్కి తిరిగారు కాసేపు. గుండ్రంగా అతి నునుపుగా కనిపించిన గులకరాళ్లను ఏరుకొన్నారు కాసిన్ని. సంజయ్ చూపులు మాటిమాటికి సుమం మీదకే పరిగెడుతున్నాయి. ఏటి నీటిలో శిరస్నానం చేసి తడి తుడుచుకొని అలాగే వదిలేసిన కురులు రేగిపోయి గాలికి అల్లాడుతున్నాయి అందంగా. తెలుపు ఫుల్ వాయిల్ చీర మీద గులాబీ పూలు ప్రింటున్న చీర కట్టుకుంది. తెల్లని జాకెట్ వేసుకుంది. ఆమె తెల్లని ఒంటికి తెల్లని వస్త్రాలే బాగుంటాయనిపిస్తోంది. పళ్ళు కనిపించకుండా నవ్వుతుంటే ఆ ముఖాన్ని సదా అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తోంది. ఈ సౌందర్యాన్ని తనది చేసుకునే అదృష్టవంతుడెవరో. సుమం చూపులు స్థిరంగా లేవు. ఎప్పుడైనా చూపులు కలుసుకున్నా సిగ్గుతో చెదిరిపోతున్నాయి. కృష్ణానది మధ్య ఎత్తైన గట్టుమీద నిజాంకోట మట్టితో కట్టబడింది. లోపల చూడ్డానికి ఏ వింతలు విడ్డూరాలు లేవు. పెద్ద పెద్ద చెట్లు, గుబురుగా పెరిగిన గడ్డి గాదం, పెద్ద పెద్ద మోటబావులు, జలాలు ఉన్నాయి. ఒక చోట ఒరిగిపోయినట్టున్న ఆంజనేయ విగ్రహం, ఒక చోట ఫిరంగి, ఒక పక్కగా కూలిపోయిన 1-2 మట్టిళ్లు, అంతా భయం గొలుపుతూ బితుకుబితుకుమనిపిస్తోంది. లోపల తిరుగుతున్నప్పుడు ప్రభకు సంజయ్ చెప్పిన జిన్నాల కథ జ్ఞప్తికొచ్చి హడలిపోయింది. బండి దగ్గరకొచ్చే 3 ఆడవాళ్లు తోటకూర కాడలా ఒడిలిపోయారు. స్వామివారికి ఒకరోజు తనింట్లో ఆతిథ్యమిస్తున్నానని, తనకు చేదోడు వాదోడుగా ఉండాలని కబురు చేసింది సువర్చల సంజయ్కు. స్వామివారి శిష్య పరివారంతో నిండిపోయిన ఇల్లు పెళ్లిళ్లా ఉంది. స్వామివారి పాదపూజకు 116 కట్నం తీసుకుంటారట. 50-60 దాకా ఉంటుంది శిష్య పరివారం. ఇందరికి ఆతిథ్యమివ్వడం అంటే సామాన్యులకు అసాధ్యమైన సంగతి. భగవంతుడు, స్వాముల వార్లు కలిగిన వాళ్లకే లభ్యమవుతారన్నమాట. కలియుగం, కలిమహిమ. స్వామివారి బృందానికి, స్వామివారికి ఆతిథ్యమివ్వడం పూర్తయింది. సాయంకాలం వేదాంత గోష్ఠి మొదలైంది. నిజంగా సువర్చల పిన్ని భక్తి కోసం ఆయన్ను తన ఇంటికి పిలుచుకోలేదన్న సంగతి తెలిసిపోయింది సంజయ్కు. స్వామి, నాకున్నది ఒకటే చింత. అదుండగా ఏ వేదాంతమూ నా బుర్రకెక్కేటట్టు లేదు. అది మీరు తీర్చాలి. మహానుభావులు, మీకు అసాధ్యమనేది ఉండదు. చెప్పమ్మా.
ఇది నా మేనకోళ్లు, అంటే మా వారి చెల్లెలు కూతురు. దీని 5 ఏళ్ల వయసులో తల్లి తండ్రి పోయారు. మేమే పెంచాం, ఒక ఇంటికిచ్చాం. భర్తకు దీనికి పొత్తు కుదరక ఇక్కడుంది. మీరేదైనా చెయ్యాలి. ఆలు మగలు ఒకటయ్యేలా ఆశీర్వదించాలి. స్వామి చాలా లోతుగా చూశారు కుంతి ముఖంలోకి. చాలాసేపు దీర్ఘంగా ఆలోచించారు కూడా. ఆ చూపుల్ని బట్టి యోగా దృష్టితో ఆమె భవిష్యత్తు దర్శించినట్టుగా ఉంది. చూడ్డం కాదు, మీరు ఏదో ఒకటి దయతల్చాలి. దాని జీవితం సరిచెయ్యాలి. సువర్చల ఆత్రత వ్యక్తం చేసింది. రేపు భానువారం కదూ, తాయెత్తొకటి రాసిస్తాను, కట్టు. మంత్రక్షతలిస్తాను. అవి తీసుకుపోయి ఎలాగైనా ఆమె భర్త తిరుగాడే చోట చల్లాలి. అతగాడు వచ్చి తీరాలి. సువర్చల సంతోషం ఏమని చెప్పాలి? కుంతి పెదవి బిగింపులో నవ్వు దాచుకుంది. సంజయ్ నవ్వుతూ, మీ శ్రమ వృధా అని చెప్పడానికి చింతిస్తున్నాను. సంవత్సరం క్రితమే వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. అతగాడికి పిల్ల నిశ్చయమై ముహూర్తం కూడా స్థిరమై పెళ్లి జరగబోతోంది. ఇహ మీ మంత్రాక్షతలు తెచ్చే ప్రమాదం ఏమని చెప్పాలి అన్నాడు. స్వామీజీ టక్కున మౌనముద్ర వహించి తన మహిమను గాంభీర్యాన్ని కాపాడుకున్నారు. కాంతన్నయ్య లేడా? చెరువు కట్టవైపు వెళ్లారు, కూర్చోండి అంది సుమబాల. ప్రభేది కుంతింటికి వెళ్ళింది. నన్ను రమ్మంటే నాకు తలనొప్పిగా ఉంది, రానన్నాను. కూర్చోండి, టీ చేసి తెస్తాను. ఇప్పుడు నా ఆతిథ్యానికి వెళ్ళండి, తలనొప్పితో బాధపడుతూ రెస్ట్ తీసుకోకుండా. మీకొకరికే కాదులండి, శరీరాన్ని వేసుకోవాలి నేను అని లేచింది సుమ. సుమ టీ తీసుకొచ్చేలోగా సంజయ్లో ఎన్నో ఆలోచనలు సుళ్ళు తిరిగి ఒక విధమైన ఉద్వేగం ఆవహించింది. సుమాని అడిగేయాలి అనుకున్నాడు ఒక నిశ్చయానికొచ్చి. సంజయ్కి టీ అందించి తానొకటి తీసుకుని కూర్చుంది సుమం. ఎటో చూస్తూ ఆలోచిస్తూ కూర్చున్నాడు సంజయ్. మీ ఆర్మీ అనుభవాలు చెప్పండి, వింటాను అని సుమం అన్న మాటలకు నవ్వేస్తూ, ఆర్మీ సంగతులా? నిజంగా ఇప్పుడొక యుద్ధమే జరుగుతోంది సుమబాల. దీక్షగా చూడండి, కనిపిస్తోంది మీకు అన్నాడు. ఆశ్చర్యంగా చూసింది సుమం. మీరు తమాషాగా మాట్లాడతారు అంది నవ్వి. తమాషానే మరి. నన్నింతగా ఆకర్షించి నా మనసునిలా శూన్యం చేసి ఆడించే అమ్మాయి ఒకటి పుట్టిందని మిమ్మల్ని చూశాక గాని తెలియలేదు మరి. సిగ్గుతో తలవాలు చేసి కూర్చుంది సుమం. పెదవులు అదురుతుంటే పక్కచూపులు చూడసాగింది. సుమం చటుక్కున వంగి ఆమె 2 చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆరాధనగా చూస్తూ మృదు కంఠంతో అన్నాడు, నీ పేరుతో నీ అందం పోటీ పడుతోంది సుమం. నిజంగా నన్ను వెర్రివాణి చేస్తున్నావంటే నమ్ము. మెల్లగా రెప్పలెత్తిన సుమ కళ్లల్లో సంజయ్ను గిలిగింతలు పెట్టే భావమేదో తళుక్కుమంది. ఉద్వేగంతో మరేదో మాట్లాడబోయాడు. కాంత్ వచ్చాడు చిన్న దగ్గుతో. మొన్నటి ట్రిప్కు పారితోషికం అందినట్టుందే. కాంత్కు తెలిసినందుకు మంచిదేలే, పెళ్లి పెద్ద కావలసినవాడు అన్న సంతృప్తి కలిగాయి సంజయ్లో. 15 రోజుల తర్వాత సుమబాల, ప్రభ వాళ్ల ఊరు వెళ్లిపోయి వారం రోజులైంది. సంజయ్ ప్రోద్బలంతో కాంత్ వెళ్ళొచ్చాడు పెళ్లి పెద్దగా. కాంత్ ఊరుండొచ్చాడని తెలిసి కొట్టుకునే గుండెలతో ఆశ నిరాశల మధ్య ఊగిపోతూ వెళ్లాడు సంజయ్. కాయా పండా? పూర్తి కచ్చికాయ. పెదవి విరిచాడు కాంత్. పెద్ద బండరాయి దొర్లిపడ్డ సరస్సులా అలా కల్లులితమైంది సంజయ్ హృదయం. స్థాణువై చాలాసేపటి వరకు మాట్లాడలేకపోయాడు. కాంతే చెప్పాడు, సుమానికి ఇదివరకే ఇంచుమించుగా వరుడు నిశ్చయమైపోయాడట. అతడు ప్రస్తుతం అమెరికాలో చదువుతున్నాడట. అతడు రావడం తరువాయి సంబంధం స్థిరం చేసుకుని వివాహం జరిపిస్తారట. మరి సుమ నీ చొరవను వ్యతిరేకించలేదనా? ఏమో, తనకు నువ్వంటే ఇష్టం ఏర్పడిందేమో. కాని ఆ అమ్మాయి పెదవిప్పే రకం కాదు. ఎంత గుట్టైనా గుండెల్లో దాచుకోగలదు. ఆ పిల్ల తండ్రి పినతండ్రులంతా బాగా చదువుకున్నవాళ్లు. ఆఖరి 2 ఫారెన్ రిటర్న్స్ కూడా. పోతే బాగా స్థిర చరాస్తులున్నవాళ్లు. ఇంకా వాళ్లంతా సమిష్టి కుటుంబంగానే ఉంటున్నారు. వాళ్ళమ్మాయి వరుడికి కావలసిన అర్హతలు నీలో ఏమున్నాయి? బియ్యే తెప్పావు, ఇంటికి ముఖం చెల్లక జై జవానువై వచ్చావు. ఇప్పుడు నిరుద్యోగంగా ఉన్నావు. నీ ఒడ్డు పొడుగు అందం, నీ తెలివితేటలు వాళ్లకు నిరర్ధకమైనవి. ఫారెన్ రిటర్న్స్ కావాలి, లక్షాధికారులు ఉండాలి. నీకున్నాయా ఆ అర్హతలు? తన పెళ్లి ప్రయత్నం విఫలమైనందుకు కాంత్ కూడా చాలా బాధపడుతున్నాడు. ఆ సంఘటన సంజయ్లో రేకెత్తించిన విషాదాన్ని అతను గుర్తించకపోలేదు. నిజంగా ఇది సంజయ్కు పెద్ద షాక్ అయింది. తను ప్రేమించిన సుమాన్ని గెలుచుకోలేకపోయాడు. పెద్ద చదువు ఐశ్వర్యం లేకపోయినందుకు. తను బిఏ తప్పానని ఏనాడూ కెంచపడని విచారించని అతడు ఈరోజు తీవ్రంగా విచారించసాగాడు. దురదృష్టాన్ని స్వీకరించలేని మనసు పరిపరి విధాలుగా పరిగెత్తింది. వెళ్లి సుమాన్ని ఒకసారి కలుసుకుంటే ఎంతో ఆవేశంగా అనుకున్నాడు. సుమం ధైర్యం చేయకపోతే తను అక్కడికి వెళ్లడం ఎంత అవమానకరమైన సంగతి. ఉత్తరం రాసి చూద్దామనుకున్నాడు.
అది మరొకరి చేతిలో పడితే తనకు అవమానమే కాదు, సుమం ఇరకాటంలో పడుతుంది కూడా. ప్రేమించడంలో ఇంత బాధ ఇముడుంటుందని ఈరోజే తెలిసిందతడికి. చివరికి ఏదీ చేయకుండా నిస్సహాయంగా ఊరుకుండిపోయాడు. ఒకనాటి సాయంత్రం సంజయ్ కాంతింట్లో ఆ రోజు పోస్టులో వచ్చిన వారపత్రిక తిరిగేస్తున్నాడు. కాంతి రాసిన చెట్టుకు చెద కథ సగం చదివాడో లేదో అది కుంతి మీద రాసిన కథ అని తెలిసిపోయింది. ఊరి వాళ్ల మీద ఈ కథలు ఎప్పటినుండి మహానుభావా అన్నాడు. కాంతి నవ్వాడు. ఇది ఆవిడ చదివితే చదవాలనే. పాపం బాధపడుతుందేమో. ఆ సానుభూతిలో కావలసినంత వెటకారము ఉంది. కాంత్ అన్నాడు నిరసనగా. తన ఇంటిని తన మగణ్ణి దిద్దుకోలేని ఆడది ఏం ఆడది? ఆవిడ నిజమైన సహనపరురాలైతే ఆవిడ ఆ ఇల్లు ప్రాణాలతో వదిలేది కాదు. ఏవో భ్రాంతులతో కలలతో దారి తప్పిన ఆడది చెట్టుకు చెదలాంటిది. సంజయ్ తీరని పిపాసతో అస్తవ్యస్తమైన పనులు చేస్తూ తను జీవించే పరిసరాలను కళంకితం చేస్తోంది. ఈ సంభాషణ జరుగుతున్న సమయంలోనే కుంతి ఊడిపడింది. అతడికి ఆ పేపరు వచ్చిందో లేదోననుకుని పేపరు తీసుకుని వచ్చింది. కాంతిబావా, నీ కళానికి నేనే దొరికానా? తమాషాకి అన్నట్టుగా అన్నా ఏదో విషాదం, మనసు విలువల్లాడుతున్న బాధ లీలగా ద్యోతీకం కాలేకపోలేదు. నీకు తెలీదు నా బాధ. నేను అందరి ఆడపిల్లలా బ్రతకాలనుకున్నదాన్నే, వేరే ఏం కోరలేదు. నువ్వెంతో తెలుగుతో ఊహించి రాసిన వెర్రి కోరికలెప్పుడూ కోరలేదు నేను. మామూలు కోరికల నుండే వంచబడిన మనిషిని నేను. అయినా అదేమీ అర్థం చేసుకోరు నన్ను. తెలుగున్నవారు తెలుగు లేనివారు హీనంగా చిత్రించడానికే నడుం కట్టారు. 1000 గొంతుకలతో నా నిర్దోషిత్వాన్ని చాటుకోవాలన్న ఆవేశం, బాధ కలుగుతాయి. కాని నా ఒక్క కంఠం కూడా చెవిన పడని చెవిటి లోకమిది. ఏం చేయను? అందుకే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది. కుంతి కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. కాంతు నోరెత్తలేదు. సంజయ్ ఉదాసీనంగా ఊరుకున్నాడు. ఒకరోజు సువర్చల పిన్నిని పలకరిద్దామని వెళ్లాడు సంజయ్. రేపు నేను హైదరాబాద్ వెళుతున్నాను పిన్ని అని చెప్పాడు. ఎందుకు బాబూ? ట్యుటోరియల్ కాలేజీలో చేరి BA పూర్తి చేయాలనుకుంటున్నాను. ఆర్మీలో పనిచేసొచ్చాను కాబట్టి నాకు ఉద్యోగం సులభంగా దొరుకుతుంది. కానీ మళ్లీ చదువు కొనసాగించాలనుకుంటున్నాను. సరి, కుంతి కూడా చదువుకోవడానికి వెళుతుంది. ఇద్దరూ కూడబలుకున్నట్టుగా ప్రయాణం కట్టారేమర్రా అంది సువర్చల కాస్త నొచ్చుకున్నట్టుగా. ఇద్దరు ఆత్మీయులు దూరమైపోతున్నారు. సంజయ్ కాసేపు మాట్లాడి సెలవు తీసుకుని వచ్చేస్తుంటే కుంతి గదిలోంచొచ్చింది. ఏం బావా, పొలికే బంగారమా అంది తెచ్చుకోలు నవ్వుతో. ఇంటికొచ్చి కూడా నన్ను పలకరించకుండా వెళ్ళిపోతున్నారన్నమాట. ఆహా, ఏదో ధ్యాసలో, సుమధ్యాసలో నవ్వింది. సుమబాల ఉత్తరం రాసింది బావా. సుమబాల రాసిందా? ఏమని? విచలితంగా అడిగాడు. గాలిలో రెపరెపలాడే జ్యోతి జ్ఞాపకం వస్తోంది. అప్పుడు అతడి ముఖం చూస్తే, ఉత్తరమిస్తాను, చదువుకో. సంగతేంటో చెప్పు. ముఖ్యంగా నీ గురించే రాసింది కాబట్టి నువ్వు చదివితే తప్పేం లేదు. గదిలోకి రా. ఏదో పుస్తకం తెరచి ఉత్తరం తీసిచ్చింది కుంతి. వణుకుతున్న చేతుల మధ్య ఉత్తరం పట్టుకుని చదవసాగాడు సంజయ్. ప్రియమైన కుంతి, నమస్తే. ఇక్కడికొచ్చాక ఉత్తరం రాద్దామనుకుంటూనే ఆలస్యమైపోయింది. అన్యదా భావించకు. సరే, మీ ఊరి ట్రిప్పు నాకు ఆనందదాయకం కాలేదు. సెలవుల్లో ప్రభుతో కలిసొచ్చి నేనొక విషాదాన్ని మూటగట్టుకుని తెచ్చుకున్నాను. నేను ఏడాది క్రితమే ఇంచుమించుగా ఒకరికి వాగ్దాత అయిపోయాను. ఆయన ఫారెన్లో ఉన్నారు. ఆయనకిచ్చి చెయ్యాలని మా వాళ్ళందరి ప్రగాఢ వాంఛితం. మనోవాక్కాయ కర్మల ఆయనకు అంకితం కావడం నా ధర్మం. కాని ఆయన్ను చూసి నేనెందుకిలా మతి తప్పానో, నా వివేకం ఏమైపోయిందో నాకు తెలియకుండా ఉంది. ఆయన మీద ఒక బలమైన ఆకర్షణ ఏర్పడిన మాట నిజం. కాని ఆ ఆకర్షణను, అనురాగాన్ని సఫలం చేసుకునే అవకాశం నాకు లేదు. నా ఇద్దరక్కలను ఫారెన్ రిటర్న్స్కి ఇచ్చి చేశారు. నన్ను BA ఫెయిల్ అయిన వాడికి ఇచ్చి చేస్తారా? పెళ్లికి మనిషి మనసు ముఖ్యమని ఎందుకు చూస్తారు? కాంత్ మావయ్య పెళ్లి రాయబారిగా వచ్చారు. మా వాళ్లంతా తలొక మాట అంటుంటే కాంత్ మావయ్య నాకేసి ఆశగా చూశాడు. నేను ఏమైనా తనకు అనుకూలంగా మాట్లాడగలనేమో అని. కాని నేనేం మాట్లాడలేదు. తన కోరిక సఫలం కావాలనే పట్టింపుతో అనేక సమస్యలకు గురై మనసు నలగడం కంటే ఒక విధానాన్ని నిశ్శబ్దంగా భరించడం మేలేమో కుంతి. అందుకే మా వాళ్లను ఎదిరించలేదు, పెదవి విప్పలేదు. సంజయ్ గారికి చెప్పు క్షమించమని అడిగానని. ఉంటాను, సుమ. సుమబాల మౌనం సంజయ్లో ఎన్నో సందేహాలను, అసంతృప్తిని, ఆమెను ఏదో విధంగా కలుసుకుంటే ప్రయోజనం ఉంటుందేమోనన్న ఆశను తొలగించి వేసింది. సుమ మౌనంలో ఎంత గొప్ప మనసుంది అనుకున్నాడు. తన కోరిక సఫలం కావాలనే పట్టింపుతో అనేక సమస్యలకు గురై మనసు నలగడం కంటే ఒక విషాదాన్ని నిశ్శబ్దంగా భరించడం మేలు. రత్నంలా ప్రజలుపరుచుకోవలసిన ఒక మంచి మాట చెప్పిన సుమానికి సంజయ్ హృదయం ధన్యవాదాలర్పించింది.
సంజయ్ సెలవుల్లో ఇంటికొచ్చినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంగతి విన్నాడు. కుంతి సువర్చల పిన్ని అభ్యర్థన మీద వాళ్ల పొలం వ్యవహారాలవి విశ్వనాథు చూస్తున్నాడని. కుంతంటే ఊళ్ళో అందరితో పాటు సదభిప్రాయం లేని అన్నయ్య కుంతి ఆస్తి వ్యవహారాలు ఎందుకు చూస్తున్నాడు? కుంతి తన స్వంత పొలాలు ఇల్లు అమ్మివేస్తుందట. ఎంబీబీఎస్ చదివి అక్కడే ప్రాక్టీస్ పెట్టి అక్కడే సెటిల్ అయిపోతుందట. సంజయ్ ఊరుండొచ్చిన రోజు విశ్వనాథ్ ఊళ్ళో లేడు. కుంతి పొలం ఇల్లు అమ్మేస్తోంది కదా, కొల్హాపురం వెళ్ళాడన్నయ్య ఆ పిల్లని తీసుకుని అని చెప్పింది జ్ఞానాంబిక. చదువుకుంది, ఆ మాత్రం వ్యవహార జ్ఞానం లేదా ఏం అన్నయ్య ఎందుకు అన్నాడు సంజయ్. బాగుందిరా, చదువుకుంటే మాత్రం ఈ అమ్మకాలవి ఆడపిల్లకేం తెలుస్తాయి? ఒకనాడు పద్మనాభం తాతయ్య అందమైన మగ సెక్రటరీ అనడం జ్ఞాపకం వచ్చింది. ఆ పనికి అన్నయ్య కుదిరినట్ట నవ్వొచ్చింది సంజయ్కు. కుంతి ఇంటికి వెళ్ళినప్పుడు సువర్చలంది, కుంతి ఇక ఊరికి రాదట, ఇహ నాతో తెగదెంపులు చేసుకున్నట్టే. 5 ఏళ్ల పిల్లప్పట్నుండి నా చేతుల్లో పెరిగిన పిల్ల నన్ను అర్థం చేసుకోలేకపోయింది. నా కోపమే చూసింది గాని దాని బ్రతుకు బండ్లైపోయినందుకు నేనెంత బాధపడుతున్నానో అర్థం చేసుకోదెందుకు? మగడు పిల్లల్లేని ఈ ఒంటి పక్షిని ఈ పరాయి దేశంలో ఏం చేసిపోవాలనుకుంటోంది? ఆవిడ కంఠం గాద్గదికమైంది. కుంతితో నువ్వు వెళితే సరిపోదా? దానికుండాలి బాబు ఆ అభిమానం, ఆపేక్ష. దీనిక ఏ కుంతి వెంట పోయేది లేదు, ఇక్కడ ఉండేది లేదు. ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్లిపోయి భగవాన్ వేగం ఈ తనువు సమాప్తి చెయ్యి అని ప్రార్థన చేస్తూ ఉండిపోతాను. అంత వైరాగ్యం నిస్పృహ ఎందుకు పిన్ని, నన్ను పెంపు తీసుకో సంజయ్ నవ్వుతూ అన్నాడు ఆమె మనసు తేలికపరచాలని. అంతకంటేనా, మళ్లీ జన్మంటూ ఉంటే నీలాంటి కొడుకునిమ్మని భగవంతుణ్ణి వరం అడుగుతాను. అప్పుడప్పుడు బస్టాప్లోనో సుల్తాన్ బజార్లోనో కుంతి కనిపించేది సంజయ్కు. చిరునవ్వుతో పలకరించుకోవడమే గాని ఎక్కువగా మాట్లాడేవాళ్లు కాదు. కుంతి కూడా ముభావంగా కదిలిపోయేది. ఒకరోజు కాలేజీలో ఉండగానే కుంతి నుండి ఫోన్ కాల్ వచ్చింది. అర్జెంటుగా పలానా ఇంటి నెంబర్కు రమ్మని. సంజయ్ ఆతృతతో బయలుదేరి వెళ్లాడు. తలుపు తీసిన కుంతి, రాబావా, పక్కగది కట్టెను తొలగించి లోపల ఎవరున్నారో చూడు అంది. కాస్త జంకుతో తొంగి చూసిన సంజయ్, ఏంటి కాంతన్నకేమైంది అంటూ కంగారుగా లోపలికి అడుగు పెట్టాడు. కాంతు నుదుటి మీద ఏదో పట్టీలాంటిదుంది. నిద్రపోతున్నాడో స్పృహ లేకుండా పడున్నాడో గాని పక్క మీద కదలకుండా పడుకునున్నాడు. కుంతి చెప్పింది, మధ్యాహ్నం తలనొప్పిగా ఉందని సెలవు తీసుకుని ఇంటికొచ్చేద్దామని బస్టాప్లో నిలబడ్డాను. బస్సు వచ్చింది. కాంతు బావ ఎక్కడుండో వచ్చి బస్సు ఎక్కబోయి కింద పడిపోయాడు. ఇంటికి తీసుకొచ్చి డాక్టరు ట్రీట్మెంట్ ఇప్పించిన 15 గంటకు స్పృహ కలిగింది. ఉదయం నుండి ఎండలో తిరగడం వల్ల ఇలా అయిందన్నాడు. సంజయ్ కంఠస్వరం విని కాంతు కళ్ళు విప్పాడు. ఏరా, కుంతి ఫోన్ చేయడం గురించి చెప్పాడు సంజయ్. కాంతు చెయ్యి మీద చెయ్యి వేసి ఆర్ద్రంగా, ఇప్పుడెలా ఉందన్నయ్యా అని అడిగాడు. ఓ, నిన్ను కుంతి కంగారు పెట్టేసిందే. ఆ రాత్రి తనకక్కడ కుంతి భోజనం ప్రయత్నం చేయడం చూసి సంజయ్ వారించాడు. నువ్వేం శ్రమ పెట్టుకోకు, నేను మెస్సుకు వెళ్లి తినొస్తాను. వచ్చే జన్మలో నేను ఏమే పుట్టాలని తెచ్చుకోలు గాంభీర్యంతో అంది కుంతి. తెల్లబోయి చూశాడు. అదేంటి? భోజనం పెట్టకుండా వెళ్లగొట్టినందుకు నవ్వింది. భోజనం వేళప్పుడు ఇంటికొచ్చిన మనిషి బంధువైనా మరెవరైనా అతిథే కదా. కుంతి మరోసారి బలవంతం చేయడంతో ఆగిపోయాడు సంజయ్. 2 రోజుల్లో కాంతుకు స్వస్థత చిక్కినా వారం రోజుల వరకు వెళ్లడం లేదు కుంతి. ఈ వారం రోజుల్లో కుంతి నిజమైన వ్యక్తిత్వం గుర్తించగలిగాడు కాంత్. మగాణ్ణి విడిచిన ఆడదని ఆమె శీలాన్ని ఎంతో చౌకబారుగా చిత్రించాడు ఒక కథలో. కాని స్త్రీ కొండవలసిన మార్దవం, కరుణాదృష్టి అన్నీ పరిపూర్ణంగా ఉన్న యువతి ఆమె. అవి పొందలేని దురదృష్టం భర్తది కాని ఆమె లోపం కాదు. సెలవు రోజుల్లో ఇంటికి వెళ్ళినప్పుడు ఒక కొత్త వార్త, అత్యంత ఆశ్చర్యకరమైంది విన్నాడు సంజయ్. కుంతిని కాంత్ వివాహం ఆడబోతున్నాడని. కంగ్రాచ్యులేషన్స్. దేనికిరా? ఇన్నేళ్ల బ్రహ్మచర్యం తర్వాత రెండోసారి గృహస్థు అవుతున్నందుకు. నీదాకా వచ్చిందన్నమాట. ఎందుకో పేలవంగా నవ్వాడు కాంత్. కావాలనుకున్నాను గాని కుంతి కానివ్వలేదు. మరి పునర్వివాహానికి తను ఒప్పుకోలేదు. అబ్బా, పతివ్రత శిరోమణి. తప్పు. ఆమెను గురించి ప్రజలనుకునే మాటలేవి నిజాలు కావు. దూరం నుండి ఆమె వ్యక్తిత్వాన్ని మనం సరిగ్గా అంచనా వేయలేం. ఆమె గురించి నేను పొగడం ఎందుకు గాని నువ్వే తెలుసుకుంటావు. అక్కర్లేదులే, ఆమె గురించి నాకేం ఆసక్తి లేదు. కాంతు మందహాసం చేశాడు. ఆసక్తి కలగాలని, అది ఫలించాలని నా ఆశీర్వాదం. ఎందుకో నేను దురదృష్టవంతుడైనా నువ్వు అదృష్టవంతుడు కావాలని. ఆహా, అంతటి అపరూప స్త్రీయా? నిస్సందేహంగా. పరీక్ష పెట్టనా? పెట్టు. ఓడితే నా రచనల్లో స్త్రీ పాత్ర ఉండదు. గెలిస్తే చెప్పు. ఆ రత్నాన్ని అందుకొని బంగారంలో పొదుగుతాను. టక్ టక్. ఎవరది?
నేను. తలుపు తీ కుంతి. కుంతి తలుపు తీసి లోపలికి ప్రవేశమిస్తూ ఏంటి బావా అకాల ఆగమనం అంది నవ్వుతూ. సంజయ్ తడబాటుతో లోపలికి 2 అడుగులు వేసి వెనగ్గా చేతులు చాచి తలుపులు మూసేసి కుర్చీలో కూలబడి కళ్లమీద చేతులుంచుకుంటూ ఈ రాత్రి గదిలో ఒంటరిగా గడపలేకపోయాను కుంతి అన్నాడు జీరగా. అయితే అదిరిపాటుతో ప్రశ్నించింది. పరిశీలనగా సంజయ్ వాలకం గమనించి కలవరంగా సమీపించింది. కళ్లమీద నుండి చేతులు తొలగిస్తూ తాగావా అంది. ఆర్మీలో పనిచేస్తున్నప్పుడు అప్పుడప్పుడు. దాన్నిప్పుడు సుమం జ్ఞాపకం చేసిపోయింది. ఎందుకో ఈ సమయంలో ఒంటరిగా గడపాలనిపించలేదు. నువ్వు జ్ఞాపకం వచ్చేశాను. కళ్ళు అరమూతలు చేసి చూస్తూ ముద్దముద్దగా మాట్లాడుతున్నాడు. చి జిగుప్సతో ముఖం తిప్పుకుంది కుంతి. నా గురించి నీకిలాంటి అభిప్రాయం ఉండడం నిజంగా నా దురదృష్టం. కాసేపాగంది. టాక్సీ వాడికి చెప్పలేకపోయావా? నీకు కావలసిన చోట దింపిపోయేవాడు. కావలసిన చోటే దింపిపోయాడు. కాస్త ఏదైనా పెడతావా? ఆకలిగా ఉంది. తక్షణం ఇక్కడి నుండి వెళ్ళిపో. నువ్వు రావాల్సిన చోటు ఇది కాదు. ఏం పెట్టవా? వచ్చే జన్మలో ఏమై పుట్టాలని? కళ్ళు బరువుగా తెరవబోతూ నవ్వాడు. కుంతి పెదవి కొరుక్కుంది. నువ్వులే వెళ్ళిపో ఇక్కడి నుండి. పోలేను. ఏం పెట్టకపోతే సరే, ఇక్కడే పడుకుంటాను. కాస్త ఏదైనా పొరుస్తావా? కొంగు పరువు పడుకుంటాను. ఛీ! సంజయ్ కుర్చీలోంచి లేవబోయి బొక్కబోర్లా పడిపోయాడు. నిలవలేని వాళ్ల 5 నిమిషాల వరకు కదల్లేదు. నెమ్మదిగా అతడి భుజాలు పట్టి కుదిపింది కుంతి. బావా! సంజయ్ లేవడానికి ప్రయత్నిస్తున్నాడు. కొద్దిగా ఇటు తిరిగి కుంతిని అదాటుగా గుండెలకు అదిమి వేసుకున్నాడు. ఒక్క క్షణం ఎలాగో అయిపోయింది కుంతి. కళ్లల్లో ఎర్రజేరులు అలుముకున్నాయి. ఒక్క క్షణమే చటుక్కున సంజయ్ పెదవుల మీద చుంబించి నవ్వింది మెత్తగా. మంచి ప్లాన్తోనే వచ్చావుగాని బావా, నీ ఆట నా దగ్గర సాగదు. లే, ఆకలితో వెళ్లగొట్టిన పాపం నాకెందుకు? కాస్త మజ్జిగన్నం కడుపులో పడేస్తే నీ మబ్బుతెర సాగం దిగిపోతుంది. అప్పుడు కుంతి కావాలంటావో మరెవరు కావాలంటావో చెబుదువు గాని. కుంతి భుజమానుకునే వంటగదిలోకి వెళ్లాడు సంజయ్. కుంతి వాల్చిన పీట మీద దబ్బిల్లును కూర్చున్నాడు. కుంతి చకచక అన్నం మజ్జిగ కలిపి అతడి ముందుంచింది. భుజాలు కిందకి వాల్చుకుని తల ఓ పక్కగా వాల్చేసి కళ్ళు మూస్తూ తెరుస్తూ అర్ధ తెలివిలో కూర్చున్నాడు సంజయ్. ఇహ అతడు తినే స్థితిలో కూడా లేడని కుంతి నోట పెట్టింది. కుంతి బెడ్రూంలో నీలిరంగు బెడ్ లైట్ మెత్తని వెలుగు నింపుతోంది. కుంతి పక్క మీద సంజయ్ పడుకునున్నాడు. ఇందాకటి స్థితిలోనే. కుంతి అతడి పక్కనే కూర్చునుంది. అతడి గుండెల మీద 2 చేతులు పెట్టుకుని. కుంతి కళ్ళు ఎందుకో వింతగా మెరుస్తున్నాయి. ఆవిడ స్వరం సన్నగా మధురంగా పలుకుతోంది. నువ్వు మామూలు మనిషిగా ఉన్నప్పుడు చెప్పుకోలేని సంగతులు నన్నిప్పుడు చెప్పుకోని బావా. నీ మనసు నాది కాదు, కాని చిత్రంగా నా మనసు నీదైంది. నీకు నేనంటే అసహ్యం. భర్తను విడిచిపెట్టానని నీకు చులకన. ఏ పరిస్థితుల్లో నేను ఆయన్ని విడిచిపెట్టానో సానుభూతితో అర్థం చేసుకోలేదు. వయసు మనసు వికసించకముందే పురుషుని గురించిన ఊహలేవి నాలో పురివిప్పుకోకముందే పెద్దల బలవంతంతో నా వివాహం జరిగిపోయింది. తొలిసారిగా నన్ను అత్తవారింట్లో వదిలేసి వెళుతున్న మావయ్యను చుట్టేసి ఏడ్చాను. ఆయన వెళ్లిపోయాక అంత మావయ్యను విడిచి ఉండలేందనివి ఆయనే చేసుకోకపోయావా అని సాధించింది మా అత్తగారు. అత్తయ్య నాకు ఏ పని నేర్పకుండా పెంచిందేమో. నాకు ఏ పని చేతనయ్యేది కాదు. అయినా ఏదో ఒకటి ప్రయత్నించేదాన్ని. 1000 తప్పులు వెతికి తిట్టేది మా అత్తగారు. నన్ను పని నేర్పకుండా గుర్రంలా పెంచిన మా అత్తయ్యను కలిపేసి. నెల తర్వాత మా మామయ్య వచ్చి తీసుకొచ్చాడు. వాళ్లు పెట్టే కష్టాలన్నీ అమాయకంగా చెప్పుకుని ఏడిస్తే అలా చెప్పుకోకూడదని, సహనమే స్త్రీకి భూషణమని, ఇప్పుడు కష్టపడితే తర్వాత సుఖపడతావని ఓదార్చింది అత్త. ఎందుకో మా అత్తకు అకారణ ద్వేషం నేనంటే. ఆయనకి ఏంటేంటో నూరు పోసేది. ఆయన తన్నేవాడు. ఓ రోజు దూకుంటూ గుమ్మం దగ్గర నిలబడ్డాను. ఆయన ఎక్కడికో వెళ్ళొస్తూ ఆగి ఎదురింటి డాబాపైకి చూశారు. అంతే, లోపలికి రివ్వునొచ్చి డొక్కలో తన్నాడు. ఎన్నాళ్ళ నుండి సాగుతోంది ఈ భోగోతం అంటూ కాలు చెయ్యి ఆపకుండా తనడం సాగించాడు. ఎదురింటి డాబాకేసి చూద్దును కదా. ఓ యువకుడు చేతిలో ఓ పుస్తకంతో ఇటే చూస్తున్నాడు. ఆ అవమానం భరించలేక బావిలో పడ్డాను. ఆ తర్వాత కథ అందరికీ తెలిసిందే. ఆయన మనసును కలుపుకోలేకపోయాను, మనిషిని కలుపుకోలేకపోయాను. ఇక ఏ విధాన ఆయనతో కలిసి జీవించాలో చెప్పు. అందుకే వదిలేశాను. పిల్లల్లేని మావయ్య ఆస్తికి వారసులు ఈ ఊళ్ళోనే ఉన్నారు. ఆయన ఆస్తి వాళ్లకు చెందకుండా నాకు చెందడం వాళ్లకు ద్వేషం కలిగించింది. ఏవో కట్టుకథలు ప్రచారం చేసి నన్ను ఊళ్ళో నుండి తరిమివేయాలని చూశారు. వాళ్ల ప్రయత్నం చాలా వరకు ఫలించింది. అందరికీ దూరమై ఒంటరి బ్రతుకైంది నాది. ఇంతటితో ఈ జీవితం తీగలు తెగిన భగ్నవీణలా ఓ మూల దుమ్ము కొట్టుకుని పడి ఉండవలసిందేనా? ఈ తెగిన తీగలు సవరించి శృతి చేసే అదృష్టానికి నోచుకోకూడదా?
ఆ తీగలు బిగించాలని, నీ ప్రేమతో ఆ తీగల మీద శ్రావ్య సంగీతం సృష్టింపబడాలని నా కోరిక. కాని అది తీరని కోరిక. నీ మనసు మరొకరిది. అందుకే నా గుండెల్లో గుప్తంగా గుడి కట్టుకున్నాను నీకు. నువ్వు నావాడివి కానప్పుడు నువ్వున్న ఊళ్ళో నేనుండలేక చదువు పేరుతో పారిపోయి వచ్చాను. చిత్రం, నువ్వు నా పరిస్థితుల్లోనే ఊరొదిలి నీకు తెలియకుండా నా వెంట పడ్డావు. అప్పుడప్పుడు కనిపించి నా గుండెల్లో మంట రేపుతున్నావు. ఇక నువ్వెప్పుడూ నాకు కనిపించొద్దని చెప్పనా? చెప్పి బ్రతకగలనా? ఏం చేయమంటావో నువ్వే చెప్పు బావా. సంజయ్ వక్షం మీద తలవాల్చి కన్నీళ్లు కార్చింది కుంతి. పొలుకని శిలలా పడుకునున్నాడు సంజయ్. బీచుపల్లి ప్రయాణంలో నీకు సుమానికి మధ్య ఏర్పడిన ఆకర్షణ నేను గుర్తించిన క్షణంలో నా మనసు ఈర్ష్యాననా బాధాననా చెప్పలేని నరకం అనుభవించింది. నువ్వు సుమాన్ని తినేసేలా చూస్తుంటే ఈ మనసు ఏ వైపునో చిచ్చు అంటుకున్నట్టుగా తపన చెందాను. మీ పెళ్లికి పెద్దవాళ్లు అంగీకరించలేదని తెలిసినప్పుడు స్త్రీని కదా, నిజంగా ఎంత సంతృప్తి పడ్డానో అంతగా నా సంకుచిత్వానికి అసహ్యపడ్డాను. ఆ తర్వాత సంజయ్ కాంత్ కలిసినప్పుడు కుంతి ప్రసక్తి వచ్చింది. సంజయ్ చిరునవ్వు నవ్వాడు. కుంతి, నువ్వు చెప్పిన అద్భుత యువతి కాదో అవునో కాని ఒక రహస్యం మాత్రం తెలుసుకున్నాను. స్త్రీ గుండెలోతులు నువ్వు కూడా దర్శించుండవు, ఇంతటి రచయితవై ఉండి కూడా. కాని నేను కుంతి హృదయపు లోతులు చూశాను. ఎలా? కుతూహలంతో ప్రశ్నించాడు కాంత్. చెప్పను, అది ఒక తీయని అనుభూతి. గుండెల్లో గుప్తంగా దాచుకోవాల్సిందే కాని బట్టబయలు చేసుకోవాల్సింది కాదు. అయితే ఓడిపోయావన్నమాటేనా? సంజయ్ పెదవులు చిరునవ్వు నవ్వాయి గాని జవాబు చెప్పలేదు. ఇంచుమించు 5-6 సంవత్సరాల తర్వాత డాక్టర్ కుంతి కుమారి ఎక్కడ ప్రాక్టీస్ పెట్టనా అన్న ఆలోచనలో ఉంది. సైకాలజీలో డాక్టరేట్ తీసుకున్న సంజయ్ రీసెర్చ్ చేయడానికి అమెరికా వెళుతున్నాడు. అపజయం, అవమానం మనిషిని ఎంతగా కుంగదీస్తాయో అంతగా ప్రోత్సహిస్తాయి కూడా. పట్టుదలను రేకెత్తిస్తాయి. ఎదుటి బలాన్ని మించిన బలాన్ని పొందాలన్న తాపత్రయం కలుగుతుంది. సుమాన్ని చేపట్టే అర్హత లేని సంజయ్ ఆ అర్హత సంపాదించుకునే నాటికి సుమం 2 పిల్లల తల్లి కూడా అయింది. కాని సంజయ్ బాధపడలేదు. తన ఉన్నతికి పరోక్షంగా కారణమైన సుమానికి ధన్యవాదాలు అర్పిస్తుంటాడు మనసులో. వైశాఖ మాసం కనిపించని మంటతో వేయిస్తోంది మనుషుల్ని. తాపం మధ్యాహ్నమంతా వేడితో చికాగా గడిపిన సంజయ్ సాయంకాలమవుతుంటే ముఖ ప్రక్షాళనం చేసుకుని దుస్తులు వేసుకుని బయటపడ్డాడు. మధ్యలో ఆగి కాంతితో కాసేపు మాట్లాడి చెరువు కట్టవైపు సాగాడు. ఎండ తగ్గి చల్లగాలి సాగుతోంది. చెరువంతా ఎండిపోయి మధ్య గుంటలో చిన్న మడుగుల నీరు నిల్చుంది. హలో కుంతి. చెరువు కట్ట మీద కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్న కుంతి తలెత్తి చూసి నవ్వింది. ఎప్పుడొచ్చారు? నిన్న. క్షేమమా? ఏంటి విశేషాలు? ఫారెన్ వెళ్లబోతున్నారు, తమరే సెలవీయండి. కర్చీఫ్ పరుచుకుని కూర్చున్నాడు సంజయ్. తన ప్రయాణం గురించి కొద్దిసేపు మాట్లాడాడు. ఎక్కడ ప్రాక్టీస్ పెడుతున్నారు? కుంతి చురుగ్గా చూసింది. బహువచనం ఎప్పటినుండి? అతడు తమాషాగా భుజాలు కుదించి, ఇంతటి డాక్టర్ గారిని నువ్వనడానికి మనసొప్పడం లేదు అన్నాడు. ఎంత డాక్టర్నైనా నేను మీకు మరదలనే కదా. నా ప్రశ్నకు జవాబు చెప్పలేదు. ఇంకా నాకా జవాబు చెక్కలేదు. అసలు ఈ ఊరికే రాకూడదనుకుంటాను. అత్తయ్యకు నేనంటే ఎంత కోపమైనా ఉండని, తెంచుకోలేని అనుబంధమే మా మధ్య ఉంది. అది అత్తయ్య తెంచుకోలేదు, నేను తెంచుకోలేను. అందుకే రాకూడదనుకున్నా వస్తున్నాను. కాని ఈ ఊళ్ళో నా విలువేమిటో మీకు తెలుసు కదా. ఇక్కడ ఉండిపోవడం మాత్రం కుదరదు. నిజంగా కుంతి, నీ విలువ నాకు తెలుసు. ఒక ఉత్తమ పురుషుడు కోరుకునేవన్నీ నీలో లభ్యమవుతాయి అనుకున్నాడు, కుంతి కళ్ళల్లోకే లోతుగా చూస్తూ. నేనొకటి చెప్పనా? చెప్పండి. ఈ జనాన్ని చూస్తే నీకు మంట అన్నావు, ఆరని పగ అన్నావు, చచ్చి వీళ్ల రక్తమాంసాలు పీకుతునే రాక్షసి నవ్వుతానన్నావు. కాని కాలేవు. ఎందుకో తెలుసా? నీలో మానవత్వం ఉంది. మనుషుల్ని ప్రేమించే మెత్తటి మనసుంది. అందుకే నీకు పడని ప్రజల ఆరోగ్య ప్రాణాల్ని నిలబెట్టే చదువు చదివావు. ఇందులో ఈ ఊరివాళ్లు ఆ ఊరివాళ్లు అన్న భేదభావం మాత్రం దేనికి? పల్లె పట్నం కాని ఈ ఊరికి నీ అవసరం ఎంతైనా ఉంది. నీ ఊరికి నీ శక్తి ఉపయోగపడాలని నా కోరిక. నీ దయకు సేవకు ఈ ఊరు మా ఊరు నోచుకోవాలని నా ప్రార్థన కూడా. కుంతి కళ్ళెందుకో తడిశాయి అప్రయత్నంగా. సంజయ్ కళ్ళలోకి చూస్తూ, కాని సంజయ్ బావా, ఈ ఊరి వాళ్లకు నా చరిత్రంతా తెలుసు. విక్రిస్తారు, మాటలతో హింస పెడతారు నన్ను. నాకే విలువ లేకపోయాక నా వైద్యానికి ఏముంది చెప్పు అంది. నిజంగా నువ్వు ఈ ఊరిని ప్రేమించగలిగితే నువ్వు ఇవేవీ లక్ష్య పెట్టావు. నువ్వు చేయగలిగింది చెయ్యి. కుంతి విచలితంగా పిలిచాడు. కుంతి, నిజంగా నిన్ను అసహించుకునేవాళ్లు మూర్ఖులు.
మగాణ్ణి విడిచినంత మాత్రాన నీ సౌశల్యానికి మచ్చేది లేదు. కట్టుకథలు నమ్మి నిన్ను అవమానించిన రోజులు, అసహించుకున్న రోజులు గుర్తొస్తే నేనెంతో వ్యధపడుతుంటాను. ఆ రోజు తాగాననుకున్నావు, మతి లేకుండా పడున్నాననుకున్నావు, మనుషుల్లో లేననుకున్నావు. కాని మామూలు కంటే జాగ్రత్తలో ఉన్నాను. నేనసలు తాగలేదు, తాగినట్టు నటించానంతే. కాంతుతో తను సవాల్ చేయడం చెప్పి నవ్వాడు సంజయ్. నీలోని ప్రేమ స్వరూపిణ్ణి, సౌశల్యవతిని దర్శించాను ఆ రాత్రి. ఎందుకో ముఖం తిప్పుకుంది కుంతి. అభిమానంతో సిగ్గుతో ముఖం కందిపోయింది. అలకతో మూతి ముడుచుకుంది. సంజయ్ కొద్దిగా జరిగి ఆమె చేతిని అందుకొని పొడుగ్గా, సన్నగా, తెల్లగా ఉన్న వేళ్లను తాకుతూ, నిజంగా నాది మోసమే కుంతి. దొంగచాటుగా నీలో అసలు మనిషిని చూడొచ్చాను. చూసినప్పటినుండి నాలో నిలిచిపోయావు. ఆరాధన అందుకున్నావు. ఈ ప్రపంచంలో ఒంటరిదానని, జీవితం శూన్యంగా గడపవలసి ఉంటుందని కుళ్ళిపోయే నీకు నిన్ను ప్రేమించే వ్యక్తి ఒకడున్నాడని, అతడు నీకు ప్రియమైన వాడేనని నీకు తెలీదు. ఈ శుభ సమయంలో నన్ను చెప్పని, తెగిన నీ జీవన వీణ తీగలు నన్ను సవరించని, నీ చేతిని నా చేతితో అందుకొని సాగిపోని అన్నాడు. అతడి గొంతులో ఆవేశం, ఉద్వేగం లాంటివి ఏం లేవు. మృదువుగా, స్ఫుటంగా, ప్రేమార్ద్రతతో నిండి ఉంది. కొద్ది క్షణాలు దిగ్భ్రమగా ఉండిపోయింది కుంతి. నమ్మలేనట్టుగా చూసింది తడి కళ్ళలోకి. అతడి కళ్ళు ప్రేమతో, ఆరాధనతో మెరుస్తున్నాయి. తనను నవ్వులాట పట్టించడం లేదని తెలిసిపోయింది. అతడి గుండెల మీద తలపెట్టుకున్న కుంతి చాలాసేపు వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. తల్లి నుండి తప్పిపోయిన బిడ్డ చాలా రోజులకు కలుసుకున్నప్పటి ఆనందానుభూతి అది. ఒక చేత్తో ఆమెను అదుముకుని మరో చేత్తో ఆమె శిరస్సు నిమురుతూ, ఇహ నువ్వు ఏడ్చే రోజులు పోయాయి కుంతి. నీ జీవన వీణ ఆనందభైరవి ఆలపించాలి. ఇప్పటినుండి నీ నిరీక్షణ మొదలవుతుంది. 2 సంవత్సరాలది. నేను వచ్చాక మన వివాహం జరుగుతుంది. అంతవరకు నువ్వు ఈ ఊళ్ళో ఉండాలి. నా కోరిక తీర్చాలి. ఏం అన్నాడు లాలింపుగా. అమితాశ్చర్యం, అమితానందం మోగదాన్ని చేశాయి కుంతిని. ఇంతటితో జీవన వీణ అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.